ಹೋದೆ. ಮೂರನೇ ಸರಿ ಲಾಸ್ಟ್ ಟೈಮ್ ಬಂದಾಗ ಅವ್ರು ಇಲ್ಲಿರಲಿಲ್ಲ. ಅವ್ರನ್ನ ಹಾಸ್ಪಿಟ್ಲಿಗೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗಿದ್ರು ಒಂದು ಶನಿವಾರ. ಅದಕ್ಕೆ ಮಧ್ಯದಲ್ಲಿ ಒಂದು ಸರಿ ನಾವು ಬಂದಿದ್ದೆ. ಅವರಿಗೆ ಹುಷಾರಿಲ್ಲ, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ನಾನು ಇಲ್ಲಿ ಬಂದಿದ್ದೆ. ನಾನು ಅವ್ರನ್ನ ನೋಡುವಾಗ ನಾನು ಅವರಿಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಲ್ಲ. ಮೊದಲು ಅವರ ಮುಂದೆ ಹೋಗಿ ನಾವು ಮಣೆಕಾಲು ಹಾಕಿ ಅವ್ರು ಹೇಳಿದ, ನೀವು ನನ್ನ ಮೇಲೆ ಕೈ ಇಟ್ಟು ನನಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ರಿ. ನಾ ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡೆ, ಇವರು ದೇವರ ಮನುಷ್ಯರು, ದೇವರ ಸನ್ನಿಧಾನ ಇವ್ರ ಜೊತೆ ಇದೆ ಅಂತ ಹೇಳಿ ಅವ್ರನ್ನ ಹೇಳಿ ನನಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಅಂತ ಹೇಳಿದೆ. ಸೊ ಜಾಸ್ತಿ ಅವರ ಮಕ್ಕಳನ್ನ ನಾನು ನೋಡಿ ಒಂದು ವಿಷಯ ನಾನು ತಿಳ್ಕೊಂಡೆ. ಒಂದು ಮಾತಿದೆ, ಚಿಲ್ಡ್ರನ್ಸ್ ಆರ್ ರಿಫ್ಲೆಕ್ಷನ್ ಆಫ್ ದೇರ್ ಪೇರೆಂಟ್ಸ್. ಮಕ್ಕಳು ಅವ್ರನ್ನ ಪ್ರತಿಬಿಂಬಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಸೊ ಅವ್ರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಅವ್ರಿರುವಂತಹ ದೇವರ ಒಂದು ಕೃಪೆ ಇದೆಲ್ಲ ನೋಡುವಾಗ ನಾ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ಅವ್ರ ತಂದೆಯನ್ನ ಜಾಸ್ತಿ ನಾನು ನೋಡಿಲ್ಲ, ಅವರ ಮಕ್ಕಳನ್ನ ನೋಡಿ ನಾ ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ, ಅವ್ರು ಇಂಥ ಒಂದು ಇದಾಗಿ ಅವ್ರ ಜೀವನ ಈ ಭೂಮಿ ಮೇಲೆ ಜೀವಿಸಿದ್ರು. ಹೇಗೆ ನಂಬರ್ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಈ ರೀತಿ ಇದು ಅರಣ್ಯಕಾಂಡ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಬರೆದಿದೆ. ಈ ಒಂದು ಪ್ರವಾದಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ಬಿಲಾಮ್ ಹೇಳ್ತಾನೆ, ಅವರ ಹಾಗೆ ನನಗೇನು ಬೇಕು, ಇಸ್ರಾಯೇಲ್ ಹಾಗೆ ನನಗೆ ಸಾವು ನನಗೆ ಬರಬೇಕು. ಇವತ್ತು ಸಹ ನಾನು ಇದೇ ಥರ ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಸೊ ಇವರ ಹಾಗೆ ನಾನು ಜೀವಿಸಬೇಕು, ಇವರ ಹಾಗೆ ನಾನು ಸಾಯಬೇಕು. ಇವತ್ತು ಒಳ್ಳೆ ಸಾಕ್ಷಿಗಳನ್ನು ನಾವು ಕೇಳಿದ್ವಿ. ಸೊ ಈ ಮಾತು ನಾನು ಮುಗಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ಥ್ಯಾಂಕ್ ಯು. చివరిగా మన సహోదరులు విజయ్ కుమార్ చలికర ప్రాంతంలో పరిచయంలో సేవలో ఉన్న సహోదరులు. దేవునికి స్తోత్రములు. అందరికీ నా వందనాలు. సోదరు యేసన్న గురించి 2 మాటలు చెప్పాలని నా ఆశ. 2008లో నేను చలికెర ప్రాంతానికి సేవకు తీర్మానం చేసుకొని 2010లో కుటుంబంగా ఇక్కడ నుంచి వెళ్ళాం. మొట్టమొదటిగా ఇక్కడికి వచ్చి ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు విజయ్ రా లోపలికి రా అని పిలిచి కుటుంబంతో పిలిచారు. నేను ఒక్కడిని వచ్చినప్పుడు 2 మాటలు చెప్పాడు ఆయన. ఒకటి, బాగా నువ్వు ప్రార్థన చేసుకోవాలా, కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, ప్రార్థన ద్వారానే జయించాలి అనేది ఒకటి. 2, దేవుని వైపు చూడు, మనుషుల వైపు చూడగాకమన్నాడు ఆయన. వారు చెప్పిన మాట అక్షరార్థంగా ఇప్పటి వరకు కూడా నా కన్నులు ఆయన వైపే చూస్తున్నాను. దేవునికి స్తోత్రములు. ఇంకా ప్రార్థన చేసి వెళ్ళేటప్పుడు 20 కేజీలు బియ్యం కొంత కానుక ఇచ్చి, విజయ్ తీసుకొని వెళ్ళు అని చెప్పాను. 8 మంది ఆడపిల్ల, 2010లో చిన్న పిల్లలు కొంత ఉన్నప్పుడు ఇచ్చేది పెద్దది కాదు అని నేను అనుకుంటున్నా. కానీ లేనప్పుడు ఆయన నాకు ఇచ్చింది దేవునికి ఎంతో మహిమ. ఆయన లేనప్పుడు ఇచ్చాడు. ఇప్పటి వరకు కూడా కొదువు లేకుండా వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క దీవెన ఇప్పటి వరకు కూడా మాకు, మా సేవకు, మా కుటుంబానికి ఉంది. అనేకులు నా సేవకు ప్రోత్సహించారు. ప్రోత్సహించిన వారిలో వీరు కూడా ఒకరు. థ్యాంక్ యూ. చివరిగా మరి కుటుంబస్తులైనటువంటి సహోదరు జయచింత వచ్చిన ప్రియులందరిని ఉద్దేశించి చివరిగా తన సాక్ష్యాన్ని తెలియజేస్తుంది. దేవుని పరిశుద్ధ నామం స్తోత్రం కలుగుగాక. దేవుని పరిశుద్ధ నామಕ್ಕೆ స్తోత్రವಾಗಲಿ. మాకు ఎంత సంతోషము, ఎంత ఘనంగా ఉందంటే, నాన్న అంటే ఏంటిది అని మేము ఇక్కడ చూస్తున్నాము. ನಾನ ಗುరించి ನನ್ನ ತಂದೆಯವರ ಬಗ್ಗೆ సాక్షి ಕೇಳ್ತಾ ಇದ್ರೆ, వాళ్ళ సాక్ష్యం వింటా ఉంటే మాకు ఎంత సంతోషం అవుతా ఉంది. మేము నిజంగా మా నాన్నకి ఇష్టము, మేము మా నాన్న నేర్పించిన విధంగా, అంటే మా నాన్న నేర్పించింది యేసయ్య విధానము, ఆ విధానంగా మేము నడుచుకోవాలని నాన్న ఆశ. మాకు కూడా ఆశ, మాకు నాన్నలాగా మాదిరికరంగా బ్రతకాలని. మేము 8 మంది పిల్లలము, నాన్నకు అమ్మ, నాన్న. మీరందరూ ఈరోజు ఇలా కూడి వచ్చిన అందుకు మీకు అందరికీ నా వందనాలు యేసయ్య నామమున. ముఖ్యంగా మా గ్రేస్ బ్రదరన్ సంఘానికి మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాము. నాన్న మాకు ఏమి ఇచ్చిండు అంటే అన్నీ ఇచ్చిండు, కానీ నాన్న ముఖ్యంగా ఇచ్చింది ఏంటంటే మాకు యేసయ్యని ఇచ్చిండు, వాక్యం ఇచ్చిండు, దాంతో మాకు సంఘంని ఇచ్చిండు. ఇదే
సంఘము, ప్రార్థనలు, గురువారం ప్రార్థనలు, బుధవారము, మంగళవారము, శుక్రవారం కూడికలు, ఆదివారము మా స్కూలు, మా ఎడ్యుకేషన్, మా చదువులు, పనులు ఇవే నేర్పించింది. ఇంకా యాక్టివిటీస్ అనేది మాకు చాలా తక్కువ. మేము కూడా ఎక్కడ వెళ్ళము. మేము కాలేజెస్కి వెళ్ళినప్పుడు ఏమైనా టూర్లోకి వెళ్తున్నాం తప్పితే మేము ఎక్కడ వెళ్ళలేదు. ఇంకా ఇక్కడే ఉంటున్నాము. సో మాకు మంచి సంఘం ఇచ్చిండు నాన్న. మంచి వ్యక్తి నాన్న. అన్యుడిగా పుట్టిండు. తన వివాహమైన తర్వాత రక్షణ అనేది తనకు దొరికింది. ఆ రక్షణ డే 1 తను రక్షణ పొందినప్పుడు ఏమి ఆయన సాక్ష్యంగా ఉన్నాడో అదే సాక్ష్యము తన 89 సంవత్సరాల 7 నెలల వరకు చూసాము. నా ఒక 38 ఇయర్స్ వరకు నేను నాన్నను చేంజ్ చూడలేదు. నాన్న అప్పుడు నా చిన్నప్పుడు ఎలా ఉన్నాడో ఈ డే వరకు అదే ఫార్మాలిటీ, అదే ఒక పంక్చువాలిటీ, టైం అస్సలు మిస్ కాడు, నీట్నెస్, ప్రార్థనా పరుడు, వాక్యము. మాతో ఎప్పుడు అరవడం కానీ వేరే ఈవెన్ నోర్మేమ అలాంటి మాటలు కూడా మా నాన్న మాట్లాడలేదు. దేవుని వాక్యము మాత్రమే. మా నాన్న ముందు పెద్ద చెన్నయ్య అంటున్నారు, తాటిమగల పెద్ద చెన్నయ్య. తన రక్షణ పొందిన తర్వాత తాటిమగల యేసుదాసు, యేసు స్వామి యొక్క దాసుడు, యేసు క్రీస్తునందు దాసను. అది నిజం. నేను చెప్తున్నా కదా, మేము చూస్తున్నాము. మేము 8 మంది కూతుర్లము, మేము చూస్తున్నాము. మా అన్న వాళ్ళు, మా చిన్న వాళ్ళు, వాళ్ళందరూ చూస్తున్నారు. అది నిజము. తన సాక్ష్యము ఎంత అంటే కన్నా మేము ప్రతిరోజు చెప్పినా కూడా చాలదు. తన ఒక దేవునితో సంబంధము, సహవాసము. 3 గంటలకు లేసే ప్రార్థనా పరుడు. 5 గంటల వరకు ప్రార్థిస్తారు. తన కుమారుల కూతుర్ల కొరకు ప్రార్థిస్తారు. ఎవరినైనా మీట్ అయినా కూడా వాళ్ళ కొరకు ప్రార్థిస్తాడు. ప్రార్థనతోనే తన జయము, జీవితము. వాక్యము, సంఘము. ఇంతే మా ఒక సరౌండింగ్ ఉన్నది. సో మంచి నాన్న. మాకు స్ట్రెంగ్త్ గట్టిగా ఉండాలా, మీ కాళ్ళ పైన నిలబడాలి అని చెప్పి ఆయన చెప్తాడు. చదువుకోండి అమ్మా, ఎప్పుడు మమ్మల్ని ఫోర్స్ చేయలేదు. చదవాలమ్మా, చదివితే జ్ఞానం వస్తుంది. ప్రార్థన చేసుకోండి అమ్మా, యేసయ్య మీకు జ్ఞానం ఇస్తాడు. వాక్యం చదువుకోండి అమ్మా. మాకు ఇవన్నీ మన కుటుంబ ప్రార్థన ఒక్కరోజు కూడా మిస్ కానీ ఒక కుటుంబ ప్రార్థన మా నాన్న మాకు నేర్పించాడు. మా పనుబాటలలో మేము మిస్ అయినా కూడా మా కుటుంబ ప్రార్థన మాకు నాన్న నేర్పించాడు. ఇక్కడ అక్కపక్క వాళ్ళకి కానీ భద్రావతిలో మరి పేపర్ టౌన్, ఉజ్రిపుర, ఇంకా వేరే ప్లేస్లలో నేను వెళ్ళినప్పుడు నాన్న గురించి సాక్ష్యం చెప్తారు. మన దొరగపనల్లి ఇక్కడ అంతా అన్యుల మధ్య ఇలాంటి ఒక వ్యక్తి సాక్ష్యం నిలబెట్టుకున్నాడంటే అది నిజంగా ఎంతో గొప్ప విషయం. మేము ఎంతో గర్విస్తున్నాము మా నాన్న గురించి. ఇంత మంచి తండ్రి ఎవరికి దొరికినారేమో అనుకుంటాం, కానీ ఎంత మంచి తండ్రి అంటే అంత మంచి తండ్రి. తన అల్లుళ్ళని అందరినీ కుమారులుగా చూసిండు. తనకు సంఘం అంటే చాలా ప్రాణం. సంఘం కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటాడు. తన సీక్రెట్ ప్రేయరు ఇంకా ఎప్పుడైనా అవకాశం ఎప్పుడో నాన్న ఉన్నప్పుడు మాతో షేర్ చేసుకుంటాడు. తప్పితే నాన్నకు సంఘం అంటే చాలా ప్రాణము. ఇల్లు, సంఘము, పొలము, కంపెనీ, ఒక 2-3 స్నేహితులు ఉన్నారు. వాళ్ళు దేవుళ్ళు నడిపించుకునే వాళ్ళే. ఇంకా బయట వెళ్తే ఎవరి ఇళ్ళకైనా వెళ్తే అక్కడ వాక్యం చెప్పి ప్రార్థన చేసుకొని వచ్చే ఒక సాక్షిపరుడు, క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు, యేసుస్వామి యొక్క దాసుడు. ఇది నాన్న జీవితము. తను 55 సంవత్సరాలైంది తన వివాహం అయ్యి. అప్పటి నుండి ఇప్పటి వరకు నాన్న ఎప్పుడు చేంజ్ కాలేదు, ఎప్పుడు కోప్పడలేదు. అదే సాక్ష్యం నాన్న మెయింటైన్ చేసుకొని వచ్చిండు. ఇప్పుడు నేను అసలు నేను అనుకున్నాను, నేను చూడలేనులే ఈ ఫ్యూనరల్స్, నాకు కుదరదులే అని నేను అందరికీ చెప్పేసి సరే మీరు చేసుకోండి, నాది లాస్ట్ అయితే అని అనుకున్నా. కానీ పరిగెత్తిన ఈరోజు ఇంత గొప్పగా నడిపించడానికి నేను లేట్ అయినా నన్ను దేవుడు నడిపించిందంటే నేను దేవుని ఎంతో వందిస్తున్నాను. ఈ 5 రోజులు ఇంట్లో వ్యర్థంగా ఒక్క నిమిషం కూడా పోలేదు. వీళ్ళు ఇంట్లో ఉన్నారు. దేవుడు ఎంత ఆదరణ ఇచ్చారంటే సంఘస్థులు, తర్వాత మా దూరం నుండి వచ్చిన మా బంధువులు, మా పాస్టర్లు, మన సంఘ సహోదరులు, తర్వాత మాకు తెలిసిన అనేక పాస్టర్ గారు హుబ్లీ నుండి, భద్రావతి నుండి, కొన్ని విలేజెస్ నుండి ప్రతి ఒక్కరు డే నైట్ ఇంట్లో ప్రార్థనలు నడిపించిండ్రంట. నేను మిస్ అయినానంటే ఆ అంకలు అంటున్నారు, నువ్వు వచ్చింటే అమ్మ అప్పుడే చేసేస్తున్నావు, ఈ 5 రోజుల మహిమకరం నువ్వు చూస్తున్నా లేదు, ఆ మహిమకరంగా ఉండేందుకే మేబీ దేవుడు డిలే చేయించిండు, కానీ నువ్వు వచ్చినందుకు ఇప్పుడు ఘనంగా అయిందని. నాకు బాధ లేదు, మాకు బాధ లేదు. మేము మా నాన్నని మిస్ అవుతాం. గడిచిన 2-2 ఇయర్స్లో ఏమేసింది, నా గుండె పగిలిపోతుంది ప్రభువా, నాన్నకి ఏమనైతే నేను తట్టుకోను, నువ్వు చూసుకో ఏం చేస్తావు అని ఫైట్ చేసుకొని నేను ఫ్లైట్ తీసుకొని వస్తాను.
నేను వచ్చింటే నాన్న బాగా అవుతాడు, పోయేస్తాము. నేను ఈసారి కూడా బాగలేదంటే అదే అనుకున్నా, కానీ నా మనసు ఏమి చెప్పలేదు. నేను మౌనంగానే ఉన్నా. ఎంత పరిగెత్తినా నాకు తెలియదు, కానీ నాన్న నాకు చెప్పకుండా పోయిండు. ఎప్పుడు చెప్తాడు, కానీ ఈసారి చెప్పకుండా పోయిండు. నేను అనుకున్నా, నేను అక్కడికి వచ్చినప్పుడు నాన్న నేను నీతో కొట్లాడతా, నువ్వు నాకు ఎందుకు చెప్పిపోలేదు అని అనుకొని నేను సమాధానం చేసుకున్నా. మేము కూతుర్లందరము అమ్మ కూడా దుఃఖం ఉంది, బాధ ఉంది, కానీ ఈరోజు ఇదంతా చూసి మేము నాన్నను సమాధానంగా సంతోషంగా నాన్నను అప్పగిస్తున్నాము యేసయ్యకు. మాకు నిరీక్షణ ఉంది. నాన్నకి ఆడంబరం ఇష్టం లేదు, అయితే మా నిరీక్షణ యేసయ్య వచ్చినప్పుడు ఈ ఒక మట్టి శరీరము ఆయన మహిమ శరీరమై లేపబడుతుంది. ఆయన ఆల్రెడీ పరలోకంలో ఉన్నాడు. ఆ నిరీక్షణ మాకుంది. మా నిరీక్షణ మీకు అందరికీ షేర్ చేసుకోవాలనే ఒక మా ఆతురత. నాన్న ఈ వ్యక్తి ఈ యొక్క సాక్ష్యం ఒకరికి చెప్తే వాళ్లకు కూడా ఇది హెల్ప్ అవుతుంది, రక్షణ అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఈ రక్షణ జీవితంలో మేము చూస్తూనే ఉన్నాము. అవే మాటలు, అదే ప్రార్థనలు, ఇవి తప్పితే వేరే మాటలు అనేది మాకు ఇంట్లో ఉండవు. దేవుడు ఏం చేసిండు, ప్రార్థన చేసుకున్నాము, మాట్లాడినాము, మాకు ఈ ఒక అవకాశము ఇచ్చిండు. ఒక ప్రాణం పోయే పరిస్థితిలో నా చెల్లెలు ఉంటే మీ చెల్లెల్ని కాపాడుకుంటారా వదులుకుంటారా మీరు చూడండి అమ్మా. 5th స్టేజ్ క్యాన్సర్ అంతే అన్నది మా నాన్న. ఉపవాస ప్రార్థన, మా చెల్లెలు కూర్చొని ఉంది, కంప్లీట్ హీల్, ఏమీ లేదు. అవును, మెడిసిన్ మాతలు అన్నీ ఉన్నాయి. 5th స్టేజ్లో ఎవరు బతకరు, కానీ ఆమె కంప్లీట్ హీల్ అయ్యి 2 years అయ్యి ఆరాంగా బతికి ఉంది. కేవలము నాన్న ఇచ్చిన ధైర్యము మేము ఈరోజు నేర్చుకున్నాం. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో పరిస్థితులు సమాజంలో కూడా ఆడపిల్లలు అంటే మాటలు వస్తాయి. అయితే నాన్నకు చెప్పుకుంటాము, చెప్పినప్పుడు నాన్న ధైర్యం ఇస్తాడు. ఏం కాదమ్మా, తలకు చేసుకోవద్దమ్మా, ఆరాంగా ఉండమ్మా, నువ్వు ప్రార్థన చేసుకోమ్మా, నీ హృదయం శుద్ధిగా పెట్టుకోమ్మా, నువ్వు యేసయ్యతో మాట్లాడతావు అనేది మాకు నేర్పిస్తాడు. మా సహోదరుల జీవితాలలో కొన్ని వివాహ బాధలు ఉన్నాయి. అయితే అందులో కూడా ఎన్నో బాధలు, లేదు అని కాదు, ప్రతిరోజు మాకు సమస్యలే. అయితే ఆ సమస్యలలో మాకు ఎంతో సమాధానము మా నాన్న ఉన్నాడు, ఆ ధైర్యము. ఆయన అక్కడ కూర్చుంటే ఇక్కడ తిరిగితే మాకు చాలు అని. సో చాలా మంచి వ్యక్తి. ఎందుకు ఆ మంచి వ్యక్తి అంటే ఆయనలో యేసయ్య ఉన్నాడు కాబట్టి మాత్రమే, ఆయనకు రక్షణ వచ్చింది కాబట్టి మాత్రమే, అందుకు తగ్గట్టుగా ఆయన ఒక మంచి సంఘము ఇచ్చినందుకు మాత్రమే ఆ సంఘము ద్వారా ఇంకా ఆయన ఆత్మీయత పెరిగింది. ఆయనకు శక్తి ఉన్నంత వరకు, సేవ చేసేంత వరకు ఆయన ఉన్నాడు. ఎప్పుడు ఆయన బయటికి పోయి ఒక్కరు కూడా వాక్యం చెప్పగా ప్రార్థన చేయక ఉన్నారు. అప్పుడు నేను ఎందుకమ్మా ఇంకా నేను పోతా అని, నువ్వెట్ట పోతావు మేమందరం చూస్తాము, నేను మిమ్మల్ని వదలము అన్నాము అంటున్నా. కానీ ఈసారి చెప్పకుండా ఎక్కడ నేను వస్తే ఉండేలాగా చేస్తాను అనుకుని నేను రాకముందే నాన్న పోయేసిండు. ఆయన నాకు సంతోషమే, దుఃఖమైంది కానీ నాకు సంతోషమే. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మీ ప్రేమను, నాన్న తరపున మీ యొక్క సాక్ష్యములు మాకు నిజంగా మేము ఎంతో గర్విస్తున్నాము. నాన్నను బట్టి దేవుని ఎంతో మహిమపరుస్తున్నాము. ఎన్నో కష్టాలు, ఎన్నో దుఃఖాలు నాన్నకు వచ్చినాయి. ఇంటి నిండా పంట మాకు ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, ఇల్లునిచ్చాడు, పొలమునిచ్చాడు, మాకు ఎడ్యుకేషన్ ఇచ్చాడు, మాకు మంచి మాదిరికరంగా ఉన్నాడు, యేసయ్యనిచ్చాడు, సంఘంనిచ్చాడు, ప్రార్థన ప్రతి ఒక్కటి ఇచ్చాడు. నాన్న దుఃఖంలో ఉన్న, బాధలో ఉన్న, కొట్లాడు కష్టాలలో ఉన్న ఎలా మేము ధైర్యంగా నిలబడాలి, ఎలా పోరాడాలి, ఎలా మేము స్ట్రాంగ్గా నిలబడి యేసయ్య మాత్రమే దానికి దారి అని చెప్పి నాన్న మాకు నేర్పించిండు. ఆ విధంగా మేము నడుచుకోవాలని. కానీ ఈ ఒక పరిస్థితి, అవును ఎవరైనా వెళ్ళాలి, ఈరోజు నాన్న వెళ్తున్నాడు. మేము లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ ఏమైనా పోయినంటే కదా మేము ఎవరు బతుకుతలేదేమో, ఎందుకంటే మేము మా హృదయాలు అంతా వీకున్నాయి. కానీ ఈసారి ఆ ఒక వేదన అనేది మా హృదయాలను కూడా గట్టి చేసి నాన్న వెళ్ళిందా సరే అని యాక్సెప్ట్ చేసుకొని యేసయ్య తీసుకున్నాడు. ఆయన ముఖం చూస్తే ఆయన సిక్ అయ్యి ఏమో పోయేసిండని లేనే లేదు, ఏ సిక్నెస్ లేదన్నారు డాక్టర్. సో ఆయన బాగానే ఉన్నారు. చూస్తే ఇంత బాగున్నదే అని నాకు అనిపించేసింది. సో మా ఒక కుటుంబం అందరి తరపున మీ అందరి ప్రేమలకు, ఇంత మంచి నాన్ననిచ్చిన మా యేసయ్యకు, ఇంత మంచి రక్షణను నేర్పించిన మా నాన్నకు, ఆయన తరపున మా యేసయ్యకు మేము వందనాలు మా కుటుంబం తరపున చెల్లిస్తున్నాము. తర్వాత ఈ 5 రోజులు ఎవరెవరు మాకు ఆహారం కానీ, మాకు ఆదరణకరణ కానీ, మరి దూరం ప్రాంతం నుండి నాన్న కోసము ఇక్కడికి వచ్చి ఆయనను చూసి, ఆయన ఒక పాస్టర్, అనేక మంది పాస్టర్లు ఉన్నారు, పేర్లు తెలియదు, సమయం లేదు, ఎందుకంటే ఈ ప్రోగ్రాం ముందే ప్లాన్ చేసుకున్నాము. ఆ సాక్ష్యాలకు మేము మళ్ళీ చెప్తాము ఎవరు అని, అలా అప్పుడు మేము అందరికీ సాక్ష్యాలకి అవకాశం ఇస్తాము. ఇంతమంది నాన్నను బట్టి వచ్చిండ్రంటే అది నాన్నను బట్టే మాకు కూడా ఎంతో సంతోషము. ముఖ్యంగా ఈ పనులన్నీ డే నైట్
ప్రతి ఒక్క బ్రదర్స్, యవనస్తులు, తర్వాత ఫ్రెండ్స్ అందరూ ఇవన్నీ చేసి మాకు సక్సెస్ని ఇచ్చారు. మా ఇంటి బావలు, ఇంటి అల్లుళ్ళు అందరూ మా వెనుక నిలబడి మేము ఏది చెప్పినా వాళ్ళు ఎప్పుడు ఇది కాదని చెప్పలేదు. మీరు చేయండి, మేము మీకు వెనక ఉన్నాము, మేము ముందు ఉన్నాము, మేము ఏది చేసినా, నేను ఏది చెప్పినా సరే అమ్మా అనుకొని అందరూ మాకు ఎంతో సపోర్ట్ని ఇచ్చి ఇవన్నీ సక్సెస్ అయ్యేలాగా చేశారు. మాకు మా నాన్నను సంతోషంగా ఈ పెళ్లి కుమార్తెను ఆ పెళ్లి కుమార్తె దగ్గర పంపాలా అనే ఒక ఆశ మాకు, ఆ ఆశ ద్వారా మేము ఈరోజు చేయాలనుకున్నాము. మేము చేసి పంపుతాము. మరి సంఘానికి మాత్రము ఎంత మేము వందనాలు చెప్పాలో తెలియదు. సంఘ కాపర్లకు, సహోదరులకు, యవనస్తులకు, వీరందరికీ, తర్వాత బయట నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు. మరి టైం లేదు కనుక సో నేను ఇంతటితో ముగిస్తున్నాను. దయచేసి కొద్దిగా పేషెన్స్గా ఉండండి. అంకల్ రిమైనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దీంతో పాటు మనము ముందుకు వెళ్తాము. మీరందరి ప్రేమ నాన్నను మీ అందరితో కలిసి యేసయ్యకు మనము సమర్పించుకోవాలి. దయచేసి ఓపికగా ఉండండి. మరి ఈ యొక్క అవకాశం ఇచ్చి ఇంత ప్రోగ్రామ్ని ప్లాన్డ్గా చేసిన సంఘ పెద్దలు, అకుటోదరం అంకుల్, ప్రదర్శ్ అంకుల్, అంతోణి అంకుల్, తర్వాత విజయ్ అంకుల్, మరి అంకుల్ గారు, ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు. సౌండ్ సిస్టమ్ వాళ్లకు మా హృదయపూర్వక వందనాలు. తర్వాత యవనస్తులకు మా హృదయపూర్వక వందనాలు. వంట చేసి మాకు డే నైట్ టీ, కాఫీలు, ఫుడ్ అన్నీ ఏమి కొదువ లేకుండా చేసిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక, మా 8 మంది కూతురు, మా అమ్మ తరపున, మా ఇంటి అల్లుళ్ళ తరపున, మా చిన్న పెద్దల ప్రతి ఒక్కరి తరపున మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాము. దయచేసి ఇదే ప్రేమతో మమ్మల్ని ఇంతగానే మీరు ఆదరిస్తారని నమ్మొచ్చు. మీకు అందరికీ మరొకసారి వందనాలు చెప్పొస్తే ఈ అవకాశం ఇచ్చిన జాన్ బెన్నీ అంకల్ గారికి ప్రత్యేకంగా వందనాలు. తర్వాత ఆనంద్ అంకల్ గారికి ప్రత్యేకమైన వందనాలు. ఆనంద్ అంకల్ గారు మా నాన్నకు ఈ యొక్క పెట్టెను తీసుకొని వచ్చేదానికి ఎంతో సహాయపడినాడు. అక్కడ వెళ్ళి వాళ్ళు చూసి మేము సెలెక్ట్ చేసినప్పుడు అవన్నీ చూసి వెరిఫై చేసి అంత ఓకే అని మాకు ఇక్కడికి పంపించారు. మరి జాన్ బెన్నీ అంకల్ గారు ప్రతిసారి ఆయన వచ్చినప్పుడు ఆయన ఎంతో, వారి కుటుంబం ఒక ఎంతో ప్రేమను చూపిస్తుంది. సో నాన్న పట్ల వారికి ఎంతో ప్రేమ ఉంది. ఒక 3 వెహికల్స్ వాళ్ళు ఈరోజు మాకు ఫార్మాలిటీస్కి వెళ్ళడానికి, సెమిటరీస్ వెళ్ళడానికి అరేంజ్ చేసి ఉన్నారు. సో ఇంకా ఎవరెవరు ఏమో చేసి ఉన్నారు, దయచేసి క్షమించండి, సమయం లేదు కనుక చెప్పడం లేదు. కానీ ఈ సాక్ష్యములకు ఇది మంచి సాక్ష్యములు చెప్పుకునే దానికి మేము మళ్ళీ టైం ఇస్తాము ఇంకొక రోజు. అంతవరకు దయచేసి ఓపికతో ఉండి ఇంకా ఈ కార్యంలో సక్సెస్ఫుల్ చేపియమని అందరికీ మా వందనాలు చెల్లిస్తూ అడుగుతున్నాను. థ్యాంక్ యూ. ఇంతవరకు సాక్ష్యాలు విన్నాం. ఆ సాక్ష్యాల ద్వారా ఈ కుటుంబానికి ఆశీర్వాదకరము, మనకు కూడా ఆశీర్వాదకరంగా ఉండేలాగా మన మధ్య ఉన్నటువంటి దైవజనుడు, సేవకురు ವೆಸ್ಲಿ ವಿಲಿಯಮ್ಸ್ ಕಾರ್ಕಳ ಸಹೋದರ ದಯವಿಟ್ಟು ಮುಂದೆ ಬಂದು ಪ್ರೇಯರ್ ಮಾಡಬೇಕಾಗಿ ಕೇಳ್ಕೊಂಡು. ఇంతవరకు చెప్పిన సాక్ష్యాలను బట్టి కుటుంబం పక్షంగా ప్రార్థించాలని తెలియజేస్తుంది. ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ನಾನೇ ಪುನರುತ್ಥಾನವು ಜೀವವಾಗಿದ್ದೇನೆ, ನಾನು ನಂಬುವನು ಸತ್ತರೂ ಬದುಕುವನು, ಬದುಕುತ್ತಾನನ್ನು ನಮ್ಮವನೆಂದಿಗೂ ಸಾಯುವುದಿಲ್ಲ ಎಂದು ಹೇಳಿದಂಥ ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹೆಸರಿನಲ್ಲಿ ತಂದೆಯಾದ ದೇವರೇ, ನಾವು ನಮ್ಮ ಪ್ರಿಯ ಸಹೋದರ ಅಂತ ಯೇಸುದಾಸ್ ಅವರ ಈ ಒಂದು ಸಾಕ್ಷಿಗಾಗಿ ನಾವು ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸ್ತೇವೆ. ಇಂದಿನಿಂದ ಕರ್ತನ ಭಕ್ತರಾಗಿ ಸಾಯುವುದು ಧನ್ಯರು. ಅವರ ಕಷ್ಟ ತೀರಿತು, ಅವರ ವಿಶ್ರಾಂತಿ ಆಗುವುದು, ಅವರ ಸುಕೃತಿಗಳು ಅವರೊಡನೆ ಬರುವುದೆಂಬಂತ ಆ ಪ್ರಕಟಣೆಯ ಪುಸ್ತಕದಲ್ಲಿದ್ದಂಥ ಆ ಮಾತುಗಳನ್ನು ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ತೇವೆ. ಸಹೋದರ ಯೇಸುದಾಸ್ ಅವರ ವಿಷಯವಾಗಿ ಅನೇಕರು ಸಾಕ್ಷಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಬಲ ನಂಬಿಗಸ್ತ, ಒಳ್ಳೆ ಆಳು, ನೀವು ಸಾಯಬೇಕಾದ್ರೂ ನಂಬಿಗಸ್ತ. ತಂದೆ ಆದ ದೇವರೇ, ಈಗ ಅನೇಕ ಸಾಕ್ಷಿಗಳನ್ನು ನಾವು ಕೇಳಿದ್ದೇವೆ. ನೀನು ಪರಲೋಕದಲ್ಲಿ ಸಂತೋಷ ಪಡುವಂಥ ದೇವರಾಗಿದೆ. ಮುಖ್ಯವಾಗಿ ಅಂತಿಮ ಕಾರ್ಯದಲ್ಲಿ ನೀನೇ ಸಹಾಯಕನಾಗಿದೆ. ಎಲ್ಲ ಕಾರ್ಯಗಳನ್ನು
ನಿನ್ನ ಚಿತ್ತಾನುಸಾರ ನೆರವೇರಿಸಿಕೊಡ್ಬೇಕಾಗಿ ಹೇಳ್ತೇನೆ. ನನ್ನ ತಂದೆ ಮನೆಯಲ್ಲಿ ಅನೇಕ ಬಿಡಾರಗಳಿವೆ. ನಾನು ಹೋಗಿ ಬಿಡಾರ ಸಿದ್ಧ ಮಾಡಿ ತಿರುಗಿ ಬಂದು ನಾನು ನಿಮಗೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ವಾಗ್ದಾನ. ನೀನು ಮಹಿಮೆಯಿಂದ ಬರುವಂಥ ದಿವಸವನ್ನು ನಾವು ಎದ್ದು ನೋಡ್ತೇವೆ. ನೀನು ಬೇಗನೆ ಬರುವಂತನಾಗಿದ್ದೆ. ನಿನ್ನ ಬರುಣಕ್ಕಾಗಿ ನಾವು ಕಾದಿದ್ದೇವೆ. ಎಲ್ಲ ಘನ ಮಾನ ಮಹಿಮೆಯನ್ನು ಸಲ್ಲಿಸ್ತಾರೆ. ನಮಗೋಸ್ಕರ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಪ್ರಾಣ ಕೊಟ್ಟು ಸತ್ತು ಸಮಾಧಿಯಲ್ಲಿ ಹೂಣಲ್ಪಟ್ಟು ಮೃತ್ಯುಂಜಯನಾಗಿ ಎದ್ದು ಬಂದು ಪರಲೋಕಕ್ಕೇರಿ ಹೋಗಿ ತಂದೆ ಬಲಪಾರ್ಶ್ವದ ಸಿಂಹಾಸನ ಅಂತ ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹೆಸರಲ್ಲಿ ಸ್ತೋತ್ರ ಮಾಡ್ತಾ ಬೇಡಿ ಹೊಂದಿದ್ದೇವೆ ತಂದೆ. ಆಮೆನ್. వద్ద ఉన్నటువంటి దైవజనులు సుబ్బారావు గారు మరి కుటుంబం కొరకును ముందున్నటువంటి దేవుని వాక్యం కొరకు ప్రార్థిస్తారు. మనం అందరూ తల వంచి ప్రార్థన సహకరిస్తాము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమల ప్రభువాతంటునైనా ఈ మధ్యాహ్న కాల సమయంలో మా ప్రియులు ప్రభావతనైనా తాటిముక్కుల యేసుదాస్ గారు ప్రభావతనైనా మీ పిలుపుని అందుకుని నిద్రించారు. ప్రభావతన ఆయన జీవితాన్ని ప్రభావనైనా మేము జ్ఞాపకం చేసుకుంటూ మీరు ఇచ్చిన కృపను బట్టి ఆయన ప్రభావ రక్షించబడి అనేకులకు మాదిరికరంగా ఉంది. ప్రభావతనైనా మేము సాక్ష్యం విన్నాం. ప్రభావతనైనా విశ్వాసంలోను ప్రార్థనలోను ప్రభావనైనా ప్రేమలోను ప్రభావతనైనా ఆదరణలోను ప్రభావనైనా కుటుంబంలోను ప్రభా సంఘంలోను ఇదిగోటనైనా సొసైటీలోను అన్యుల మధ్యలో ప్రభా తన సాక్ష్యాన్ని నిలబెట్టుకుని ప్రభావతనైనా ఎంతో ఉన్నతముగా ప్రభావనైనా క్రీస్తును ప్రభావనైనా తన జీవితం ద్వారా పరిచయం చేసి ప్రభావతనైనా ఉన్నతమైనటువంటి జీవితం జీవించి ప్రభావతనైనా మా దేవుని జీవితం నీ విశ్వాసుల జీవితం ఎలాగుంటుందో ఎలాగ ఉండాలో అనే ఒక సవాళ్ళు మాకు విసిరి ప్రభావతనైనా మా ముందు ప్రభావతనైనా ఎలాగ నడవాలనేటువంటి ఒక మాదిరికరమైన జీవితం ఉంచి ప్రభా మీ సన్నిధిలో చేరి ఉన్నారు ప్రభా. ఈ కుటుంబాన్ని దీవించండి. 8 మంది కుమార్తెలు ప్రభా, భార్యను ప్రభా, మనవాళ్ళు మనవరాళ్ళు ప్రభా, అల్లుళ్ళు ప్రభావతనైనా కుటుంబాన్ని దీవించండి. ప్రభావతనైనా కుటుంబంకు ఆదరణ దయచేయి. ప్రభావతనైనా సహాయం చేయండి. ప్రభా చేరి వచ్చిన ప్రతి బిడ్డను ప్రభా మీరు ఆశీర్వదించండి. ప్రభావతనైనా వారికి ఆదరణ దయచే ప్రభావ. ఇంకా ప్రభావతనైనా తన అంకుల యొక్క జీవితంలో నుంచి అనేక పాఠాలు ప్రభా కుటుంబం ప్రభా సంఘము మేము ఇంకా నేర్చుకొని ప్రభావతనైనా ఇంకా ముందుకు ప్రభా బలముగా మేము క్రీస్తు ఎదగడానికి సహాయం చేయండి. ఈ వాక్యాన్ని అందించబోదు నీ బిడ్డను బలపడతామని కృప చూపమని ప్రభా ఆధారకరమైన మాటలు దయచేయమని మీరే మాట్లాడమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. చివరిగా ప్రతి కార్యక్రమంలో దేవుని యొక్క సందేశాన్ని మనం వినడం అనేది మనకు గొప్ప ఆశీర్వాదకరం అండి. క్లుప్తంగా దేవుని సందేశాన్ని ఈ మధ్యాహ్నంలో మనం విని ఆత్మీయ మేలు పొందాం.
ఈ కార్యక్రమాన్ని సంఘ పెద్దలు సేవకులు టిఎస్ ప్రభుదాస్ గారికి ముందున్న సమయాన్ని అప్పచెప్పుకుంటున్నారు. ದೇವನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. 4 ಗಂಟೆವರೆಗೆ ಈ ಒಂದು ಫ್ಯೂನರಲ್ ಪ್ರೇಯರ್ ಸರ್ವಿಸ್ ಇದೆ. ಇನ್ನು ಸುಮಾರು 25 ನಿಮಿಷಗಳ ಕಾಲ ಇದೆ. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ವಾಕ್ಯಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ನಾವು ಸಮಯವನ್ನು ಕೊಡಲಿಕ್ಕಿದ್ದೇವೆ. ವಾಕ್ಯಕ್ಕಿಂತ ಮೊದಲು ಸಹೋದರ ತಾಟಿಮಗ್ಲ ಯೇಸುದಾಸರ ಕುರಿತಾಗಿ ಕೆಲವು ಸಾಕ್ಷಿಯನ್ನು ನಾನು ಹೇಳಲೇಬೇಕು. ಯಾಕಂದರೆ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳ್ತೀರಿ ಯಾವಾಗಲೂ ಕೂಡ, ಅದರ ಸಾಕ್ಷಿಗಳನ್ನು ಕೇಳಲಿಕ್ಕೆ ಅವಕಾಶ ಇರೋಲ್ಲ. ಅದರಿಂದ ನಾನು ಸಹೋದರ ಗೊತ್ತಾಗಿರುವಂಥ ಸಾಕ್ಷಿಯನ್ನು ಒಂದೆರಡು ಮಾತುಗಳನ್ನು ತಿಳಿಸಿದ ಮೇಲೆ ಅವರ ಮಗಳಾಗಿರೋದು ಜಸ್ ಅಂತ ಇನ್ನೊಂದು ಆಸೆಯನ್ನು ವ್ಯಕ್ತಪಡಿಸಿದ್ದಾರೆ. ನಮ್ಮ ತಂದೆಗೆ ಇಷ್ಟವಾಗಿರುವಂಥ ಒಂದು ರಾಗ ಇದೆ, ಅದನ್ನು ನಾನು ಆಡಬೇಕು ಅಂತೇಳಿ. ಸೊ ಅವ್ರಿಗೂ ಕೂಡ ಸಮಯವನ್ನು ಕೊಟ್ಟು ಅದಾದಮೇಲೆ 4 ಗಂಟೆ ಒಳಗೆ ನಾನು ಸಂದೇಶವನ್ನು ಕೂಡ ನಾನು ಮುಗಿಸ್ಲಿಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತೇನೆ. ಸಹೋದರ ತಾಟಿಮಗ್ಲ ಯೇಸುದಾಸರು ಅವರು ನನಗೆ ತುಂಬ ಸನ್ನಿಹಿತರು, ಸಭೆಯ ಪರವಾಗಿ ಮತ್ತು ಉದ್ಯೋಗದ ಪರವಾಗಿ ಮತ್ತು ವ್ಯಕ್ತಿಗತವಾಗಿ ಕೂಡ. ಎಲ್ರಿಗೂ ಆಶ್ಚರ್ಯ ಏನಪ್ಪ ಅಂತಂದರೆ, ತಾಟಿಮಗ್ಲ ಯೇಸುದಾಸರು ಅವರು ದೊಡ್ಡ ವಿದ್ಯೆ ಏನಿಲ್ಲ, ಉದ್ಯೋಗನೂ ದೊಡ್ಡದಿಲ್ಲ, ಆಸ್ತಿ ಪಾಸ್ತಿ ಕೂಡ ದೊಡ್ಡದಿಲ್ಲ. ಆದರೂ 8 ಜನ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳನ್ನ ಹೆಂಗೆ ಸಾಕಿದ್ದಾರೆ ಅನ್ನುವಂಥ ಪ್ರಶ್ನೆ ಎಲ್ರಿಗೂ ಬರುತ್ತೆ. ಅದು ನನಗೂ ಬಂದಿತ್ತು. ಅದಕ್ಕೆ ಅವರು ಉತ್ತರ ಕೊಟ್ಟರು. ಯಾವ ರೀತಿ ಕೊಟ್ಟರು ಅಂತಂದರೆ, ಒಂದ್ಸತಿ ದೇವರ ಹತ್ರ ಹೇಳಿದ್ರಂತೆ, 8 ಹೆಣ್ಮಕ್ಳು ತಂದೆಯ ಒಂದು ಸ್ಥಿತಿ ಹೆಂಗಿರುತ್ತೆ ನಿಮ್ಗೆ ಗೊತ್ತಿದೆಯಲ್ಲ. ದೇವರು ಸತಿ ಹೇಳಿದ್ರಂತೆ, ನಿಮ್ಗೆ ಸಿಕ್ಕಾಪಟ್ಟೆ ಕಷ್ಟ ಬರುತ್ತೆ ಅಂತ ಹೇಳಿದ್ರಂತ ಅವ್ರಿಗೆ. ಅದಕ್ಕೆ ದೇವರು ಅವ್ರು ಹೇಳಿದ್ರು ಅಂತಂದರೆ, ನೀ ನನ್ನ ಜೊತೆಗಿದ್ರೆ ಎಂಥ ಕಷ್ಟ ಬರಲಿ ನಾನು ನೋಡ್ಕೊತೀನಂದ್ರಂತೆ. ಇದು ಅವರ ಲೈಫ್ನ ಸೀಕ್ರೆಟ್. ಉದ್ಯೋಗದ ರೀತಿಯಲ್ಲಿ ನಾನು ನಮ್ಮ ಮೈಸೂರು ಪೇಪರ್ ಮಿಲ್ನಲ್ಲಿ ಮ್ಯಾನೇಜರ್ ಆಗಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದೆ. ಇವರು ಪರ್ಮನೆಂಟ್ ಆಗೋದಕ್ಕಿಂತ ಮೊದಲು ಕಾಂಟ್ರಾಕ್ಟ್ ಲೇಬರ್ ಆಗಿದ್ರು ಮೈಸೂರು ಪೇಪರ್ ಮಿಲ್ನಲ್ಲಿ. ಆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಒಂದು ಸ್ಟ್ರೈಕ್ ನಡೀತು. ಕಾಂಟ್ರಾಕ್ಟ್ ಲೇಬರ್ ಸುಮಾರು 2,500 ಜನ ಸ್ಟ್ರೈಕ್ ಮಾಡಿದ್ರು. ಯಾತಕ್ಕೋಸ್ಕರ ಅಂತಂದರೆ, ನಮಗೆ ಸಂಬಳ ಬೇಕು, ಹೆಚ್ಚು ಮಾಡಬೇಕು, ನಮಗೆ ಹಾಸ್ಪಿಟಲ್ ಫೆಸಿಲಿಟಿ ಕೊಡಬೇಕು, ಇನ್ನೊಂದು ಕೊಡಬೇಕು ಅಂತೇಳಿ ಸ್ಟ್ರೈಕ್ ಮಾಡಿದ್ರು. 2,500 ಜನ ಕಾಂಟ್ರಾಕ್ಟ್ ಲೇಬರ್ ಸ್ಟ್ರೈಕ್ ಮಾಡಿದ್ರು. ಯಾರು ಒಬ್ಬರು ಹೋಗಲಿಲ್ಲ ಕೆಲಸ ಮಾಡಲಿಕ್ಕೆ. ಆದರೆ ಇವರೊಬ್ಬರು ಮಾತ್ರ, ಇವರು ಕಾಂಟ್ರಾಕ್ಟ್ ಲೇಬರ್ ತಾನೆ, ಇವರೊಬ್ಬರು ಕೆಲಸ ಮಾಡಿದ್ರು ಹೊರಗಡೆ. ಎಲ್ಲರೂ ಇವರನ್ನು ಸಿಕ್ಕಾಪಟ್ಟೆ ಬೈದಿದ್ದಾರೆ. ನಾವು ಹೆಚ್ಚಿಗೆ ಸಂಬಳಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಫೈಟ್ ಮಾಡ್ತಾ ಇದೀವಿ, ನೀನು ಹೋಗಿ ಕೆಲಸ ಮಾಡಿದೆಯಲ್ಲ ಅಂತೇಳಿ. ಅವ್ರು ಏನು ಉತ್ತರ ಕೊಟ್ಟರು ಅಂದರೆ, ಈ ಕಂಪನಿ ನನಗೆ ಅನ್ನ ಕೊಡ್ತಾ ಇದೆ, ಅವ್ರು ಯಾವಾಗ ಬೇಕಾದ್ರೂ ಕೊಡಲಿ ಸಂಬಳ ಹೆಚ್ಚಿಗೆ, ನಾನು ಮಾತ್ರ ನಿಯತ್ತಿನಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತೀನಿ ಅಂತೇಳಿ 2,500 ಜನ ಎದುರಿಸಿರುವಂಥ ವ್ಯಕ್ತಿ ಅದು. ಒಂದನೇದು. ಎರಡನೇದು, ಇವರ ಮ್ಯಾನೇಜರ್ ಒಬ್ಬರು ಪ್ಲಾಂಟಲ್ಲಿ ಏನೋ ತಪ್ಪು ಮಾಡಿದ್ದಾರೆ, ಅದು ಇವ್ರಿಗೆ ಗೊತ್ತಾಗಿದೆ. ಅವ್ರ ಹತ್ರ ಡೈರೆಕ್ಟಾಗಿ ಹೋಗ್ಬಿಟ್ಟು ಏನಿಲ್ಲ ಗೊತ್ತಾ, ನೀನು ಇಂಥ ತಪ್ಪು ಮಾಡಿದೀಯಾ, ಈ ತಪ್ಪಿನಿಂದ ಕಂಪ್ನಿಗೆ ಇಷ್ಟು ಲಾಸ್ ಆಗಿದೆ, ಇವರ ಸ್ಥಿತಿ ಏನು, ಮ್ಯಾನೇಜರ್ ಸ್ಥಿತಿ ಏನು, ನೀನು ತಪ್ಪು ಮಾಡಿದ್ಯಾ, ನಿನ್ನಿಂದ ಈ ಕಂಪ್ನಿಗೆ ಇಷ್ಟು ಲಾಸ್ ಆಗಿದೆ ಅಂತೇಳಿ ಡೈರೆಕ್ಟಾಗಿ ಅವರು ಮಾತಾಡಿದ್ದಾರೆ. ಅವ್ರು ಹೇಳಿದ್ರೆ, ಏನೋ ನೀನು ಕಾರ್ಮಿಕ, ನೀನು ನನಗೆ ಪ್ರಶ್ನೆ ಕೇಳ್ತೀಯ, ನೀನು ಕೆಲಸ ತೆಗೆದಾಕ್ತೀನಿ ಅಂದ್ರಂತೆ. ನೀನು ತೆಗೆದಾಕೋದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ, ನಾನು ಕೂಲಿ ಮಾಡ್ಕೊಂಡು ನನ್ನ ಮಕ್ಕಳು ಸಾಕ್ಕೊತೀನಿ, ತಪ್ಪೇ ಅಂಥೇಳಿ ಆ ಎದುರಿಸುವಂಥ ಮನೋಧೈರ್ಯ ಇದೆಯಲ್ಲ, ಅದು ಸಾಮಾನ್ಯವಾಗಿರೋದು ವ್ಯಕ್ತಿಗೆ ಬರುವಂಥದ್ದಲ್ಲ. ಇದು ಎರಡನೇದು. ಮೂರನೇ, ಸಭೆಯ ಪರವಾಗಿ ನಮ್ಮ ಸಭೆಯಲ್ಲಿ ನಾನು, ಸಹೋದರ ಕೃಪಾಲನ ಮತ್ತು ಅಂತೋಣಿಯವರು ಸಭಾಧ್ಯರಾಗಿದ್ದೇವೆ. ಆದರೆ ನಮಗೆ ಅವರು ಎಷ್ಟೋ ಸತಿ ಬುದ್ಧಿ ಹೇಳ್ತಾ ಇದ್ರು, ನೀವು ಹಿಂಗಿರಬೇಕು ಸಭೆ ವಿಷಯದಲ್ಲಿ, ಈ ಬಾಧ್ಯತೆ ನಿರ್ವಹಿಸಬೇಕಂತ. ಮತ್ತು ಯಾರು ಸಭೆಗೆ ಬರಲ್ಲ ಅವರನ್ನು ಲೆಕ್ಕ ಇಟ್ಕೊಂಡು, ಯಾರ ಮನೆಯಲ್ಲಿ ಅನಾರೋಗ್ಯ ಸ್ಥಿತಿಯಲ್ಲಿದ್ದರೆ ಲೆಕ್ಕ ಇಟ್ಕೊಂಡು, ನಾನು ಬೆಂಗಳೂರಿಗೆ ಬಂದ ಕೂಡಲೇ ನೋಡು ಇಷ್ಟು ಜನಕ್ಕೆ ಆರೋಗ್ಯ ಸರಿ ಇಲ್ಲ, ಇಷ್ಟು ಜನ ಸಭೆಗೆ ಬಂದಿಲ್ಲ, ಅವ್ರು ವಿಸಿಟ್ ಮಾಡಬೇಕಂತ ನನಗೆ ಹೇಳೋದು. ನಾನು ಬಂದು ಇವರ ಸ್ಕೂಟರ್ನಲ್ಲಿ ಕರ್ಕೊಂಡು ವಿಸಿಟ್ ಮಾಡಲಿಕ್ಕೆ, ನಮ್ಮನ್ನು ಕೂಡ ಅವರು ಎಚ್ಚರಿಸಿ ಸಭೆಯಲ್ಲಿ ನಾವು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಸಭಾಹಿರಾಗಿ ಕಾರ್ಯನಿರ್ವಹಿಸಬೇಕು ಅನ್ನುವಂಥ ಎಚ್ಚರಿಕೆಯನ್ನು ಕೂಡ
ಮುಖ ಮುಷ್ಟಿ ನೋಡಿದಲೇ ಮಾತಾಡುವಂಥ ವ್ಯಕ್ತಿ. ಇದೆಲ್ಲ ಹೆಂಗೆ ಸಾಧ್ಯ ಹೋಗ್ತಾರಪ್ಪ ಅಂತಂದರೆ ಅವರಲ್ಲಿ ಇದ್ದಂಥ ದೇವರ ಮೇಲಿದ್ದಂಥ ಒಂದು ನಿಶ್ಚಲವಾಗಿರುವಂಥ ಒಂದು ನಂಬಿಕೆ, ಅಚಲವಾಗಿರುವಂಥ ಆ ಒಂದು ಹೋರಾಟದ ಒಂದು ಮನಸ್ಸು, ಅದನ್ನು ಮಕ್ಕಳು ಕೂಡ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಕುಟುಂಬವಾಗಿ 8 ಜನ ಹೆಣ್ಮಕ್ಳನ್ನು ಕೂಡ ಯಾವುದೇ ಅವರ ಜೀವಿತದಲ್ಲಿ ಕೊರತೆ ಬಾರದ ರೀತಿಯಲ್ಲಿ ಸಹೋದರಿ ಜಸಂತ್ ಅವರು ಸಾಕ್ಷಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಆ ರೀತಿಯಾದಂಥ ಒಂದು ಮಾದರಿಕರವಾದಂಥ ಉತ್ತಮ ತಂದೆಯಾಗಿ, ಗಂಡನಾಗಿ ಮತ್ತು ಸಭೆಯಲ್ಲಿ ಒಳ್ಳೆ ವಿಶ್ವಾಸಿಯಾಗಿ ಅವರ ಹೋರಾಟವನ್ನು ಮುಗಿಸಿ ಇವತ್ತು ಅವರು ಕರ್ತನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಇದ್ದಾರೆ. ಅದು ನಮ್ಮೆಲ್ಲರೂ ಕೂಡ ಒಂದು ಎಂಕರೇಜ್ ಮಾಡುವಂಥದ್ದು ಒಂದು ಸಾಕ್ಷಿ ಆಗಿದೆ. ಆ ರೀತಿಯಾಗಿ ನಾವು ಕೂಡ ಜೀವಿಸಿ ನಮ್ಮ ಕುರಿತಾಗಿ ಲೋಕವನ್ನು ಬಿಟ್ಟ ಮೇಲೆ ಎಂಥ ಒಂದು ಸಾಕ್ಷಿ ನಾವು ಬಿಟ್ಟು ಹೋಗ್ತೇವೆ, ಅದು ಪ್ರಾಮುಖ್ಯ. ಆ ರೀತಿಯಾಗಿ ಜೀವಿಸಲಿಕ್ಕೆ ದೇವರು ಸಹಾಯ ಮಾಡಲಿ. ವಾಕ್ಯಕ್ಕಿಂತ ಮೊದಲು ಸಹೋದರ ಜಸಂತ ಅವರು ಅವರ ತಂದೆಗೆ ಇಷ್ಟವಾಗಿರೋದು ಒಂದು ರಾಗವನ್ನು ಆಡಿದ ಮೇಲೆ ಕ್ಲುಪ್ತವಾಗಿ ನಾನು సందేశವನ್ನು ಕೊಡ್ತೇನೆ. నాన్నకు ఇష్టమైన పాట ఇప్పుడు పరలోకం గురించి పాడుతూ ఉంటారు. సో పరలోక పట్టణం అనే పాట పాడతాము. తొందరగా
ಇಲ್ಲಿವರೆಗೆ ಸಾಕಷ್ಟು ಮಳೆ ತಡೆದಿದೆ, ಸುಮಾರು ಕಾರ್ಯಕ್ರಮ ಮುಗಿದಿದೆ. ಇನ್ನು ಕೆಲವೊಂದು 15 ನಿಮಿಷ ಕಾರ್ಯಕ್ರಮ ದಯಮಾಡಿ ಮಳೆ ಬರ್ತಿರೋದ್ರಿಂದ ಇದು ವಾಟರ್ ಪ್ರೂಫ್ ಶಾಮಿಯಾನ ಇರೋದ್ರಿಂದ ಸ್ವಲ್ಪ ಒಳಗೆ ಬಂದ್ರಿ. ಸ್ವಲ್ಪ ಮುಂದೆ ಬಂದರೆ ವಾಕ್ಯ ಆದಮೇಲೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಲಿಕ್ಕೆ ಅನುಕೂಲ ಆಗ್ತೀನಿ. ವಾಕ್ಯ ಆದಮೇಲೆ ಸ್ವಲ್ಪ ಮುಂದಕ್ಕೆ ಬನ್ನಿ. ಮಿಕ್ಕಿರೋದು ದಯಮಾಡಿ ಸ್ಥಳವನ್ನು ಗಮನಿಸಿ ನೀವು ಒಳಗೆ ಸರಕು ಕೂತ್ಕೊಳ್ರಿ. ಮೈಕ್ ಇದೆ, ಮಾತಾಡಲಿಕ್ಕೆ ನಾನು ರೆಡಿ ಇದ್ದೀನಿ. ಓಕೆ, ದಯಮಾಡಿ ನಿಮ್ಮ ಗಮನ ಈ ಕಡೆ ಇರಲಿ. ಅಪೋದರ ಕೃತ್ಯ 24ನೇ ಅಧ್ಯಾಯ 15ನೇ ವಚನ ಮಾತ್ರ ಓದ್ಕೊಳ್ಳೋಣ. ಅಪೋದರ ಕೃತ್ಯ 24ನೇ ಅಧ್ಯಾಯ 15ನೇ ವಚನ. ಯಾಕಂದರೆ ಈ ಮರಣದ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಅನೇಕ ರೀತಿಯಲ್ಲಿ ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾರೆ. ಒಂದು ವೇಳೆ ನಾವು ಸಾಕ್ರೆ ನಾವೆಲ್ಲ ಹೋಗ್ತೀವಿ ಅನ್ನೋಂಥ ಒಂದು ಪ್ರಶ್ನೆ ಅನೇಕರಿಗೆ ಬರುತ್ತೆ. ಅದು ನಿಜವಾಗಿ ಕೂಡ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕೂಡ ಪ್ರಶ್ನೆ ಹಾಕಿಕೊಳ್ಳಬೇಕು, ಅದಕ್ಕೆ ಉತ್ತರವನ್ನು ಕೂಡ ಪಡ್ಕೊಂಡ್ರೆ ಒಳ್ಳೆಯದು. ಯಾಕಂದರೆ ಸಾವು ಯಾರನ್ನೂ ಕೂಡ ಬಿಡೋದಿಲ್ಲ. ಇಬ್ರಿಯರ ಪತ್ರಿಕೆ 9ನೇ ಅಧ್ಯಾಯ 27 ನೋಡ್ತೇವೆ. ಸಾವು ಒಂದೇ ಸಾರಿ, ಆಮೇಲೆ ನ್ಯಾಯ ತೀರ್ಪು. ದೇವರ ವಾಕ್ಯದ ಪ್ರಕಾರವಾಗಿ ಇನ್ನೊಂದು ಜನ್ಮ ಅಂತ ವಾಕ್ಯದಲ್ಲಿಲ್ಲ. ಒಂದೇ ಸಾರಿ ಸಾವು, ಆಮೇಲೆ ನ್ಯಾಯ ತೀರ್ಪು ಅನ್ನುವಂಥದ್ದು ನಾವು ದೇವರ ವಾಕ್ಯ ನೋಡ್ತೇವೆ. ಆ ನ್ಯಾಯ ತೀರ್ಪಿನಲ್ಲಿ ಎಂಥ ಒಂದು ತೀರ್ಪಿನ ಮೇಲೆ ಬೀಳ್ತದೆ ಅದನ್ನು ನೀವು ದಯಮಾಡಿ ಗಮನಿಸಬೇಕು. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯ 24ನೇ ಅಧ್ಯಾಯ 15ನೇ ವಚನ ಯಾರು ಬರೋದ್ರಿ? ಇದಲ್ಲದೆ ನೀತಿವಂತರಿಗೂ ಅನೀತಿವಂತರಿಗೂ ಪುನರುತ್ಥಾನವಾಗುವುದೆಂದು ಇವರು ದೇವರಲ್ಲಿ ನಿರೀಕ್ಷೆ ಇಟ್ಟಿರುವ ಪ್ರಕಾರವೇ ನಾನು ನಿರೀಕ್ಷೆಯುಳ್ಳವನಾಗಿದ್ದೇನೆ. ವಾಕ್ಯದಲ್ಲಿ ಹೇಳುವಂತ ಮಾತೇನಂತಂದ್ರೆ, ನೀತಿವಂತರಿಗೂ ಅನೀತಿವಂತರಿಗೂ ಪುನರುತ್ಥಾನವಾಗುತ್ತದೆ ಎನ್ನುವಂತ ಒಂದು ನಿರೀಕ್ಷೆ ಅಪೊಸ್ತಲನಾಗಿರುವಂತ ಪೌಲನು ನಾನು ಇಟ್ಟಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ದಯಮಾಡಿ ಇದು ಸ್ವಲ್ಪ ಕಷ್ಟಕರವಾಗಿದ್ದ ಒಂದು ವಾಕ್ಯದ ಭಾಗ. ನೀತಿವಂತರಿಗೂ ಅನೀತಿವಂತರಿಗೂ ಪುನರುತ್ಥಾನವಾಗ್ತದೆ. ಎಲ್ಲ ಮತಗಳು ನಂಬ್ತವೆ. ಏನ್ ನಂಬ್ತವಪ್ಪ ಅಂತಂದ್ರೆ, ಸತ್ತ ಮೇಲೆ ಆತ್ಮ ಮುಂದುವರಿತದೆ, ಆತ್ಮಕ್ಕೆ ಸಾವಿಲ್ಲ, ಅದು ಮುಂದುವರಿದಂತೆ ಎಲ್ಲ ಮತಗಳು ಹೇಳ್ತವೆ. ಆದರೆ ಪುನರುತ್ಥಾನವಾಗ್ತವೆ ಅಂತ ಹೇಳುವಂಥದ್ದು ಕ್ರೈಸ್ತತ್ವ ಮಾತ್ರವೇ. ಅದ್ರೇನು? ಆತ್ಮ ಮುಂದುವರಿದ ಮಾತ್ರ ಅಲ್ಲ, ಇದೇ ಆತ್ಮ ತಿರುಗಿ ಬಿಟ್ಟು ಹೋಗಿರುವಂತಹ ಶರೀರವನ್ನು ಧರಿಸಿಕೊಂಡು ರೂಪಾಂತರ ಹೊಂದಿರುವಂತಹ ಶರೀರದಲ್ಲಿ ಮತ್ತೆ ತಿರುಗಿ ಕಾಣುತ್ತದೆ, ಬರುತ್ತದೆ ಎನ್ನುವಂಥದ್ದು ಕ್ರೈಸ್ತತ್ವ ಬೋಧಿಸುವಂಥದ್ದು. ಯಾರಿಗೆ ಪುನರುತ್ಥಾನ ಉಂಟಾಗ್ತದೆ ಅಂತಂದ್ರೆ, ನೀತಿವಂತರಿಗೆ ಅನೀತಿವಂತರಿಗೆ, ಅಂದ್ರೆ ಒಳ್ಳೆಯವರಿಗೆ ಕೆಟ್ಟವರಿಗೆ ಇಬ್ಬರಿಗೂ ಪುನರುತ್ಥಾನವಾಗ್ತದೆ. ಇಬ್ಬರಿಗೂ ಕೂಡ ಅವರಿಗೆ ತಕ್ಕ ಹಾಗೆ ಒಂದು ತೀರ್ಪು ಉಂಟಾಗ್ತದೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. ಇದು ಮೊದಲನೇ ಶತಮಾನದಲ್ಲಿ ರಕ್ಷಕನಾಗಿದ್ದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ತನ್ನ ಶಿಷ್ಯರಿಗೆ ಮಾತನಾಡ್ತಾ, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಲೋಕಕ್ಕೆ ಬಂದಿರುವಂಥದ್ದು ಯಾತಕಪ್ಪ ಅಂತಂದ್ರೆ ಮತವನ್ನು ಸ್ಥಾಪಿಸಲಿಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಅಲ್ಲ, ಆದರೆ ಮನುಷ್ಯರನ್ನ ಅವರ ಪಾಪಗಳನ್ನು ರಕ್ಷಿಸಿ ನರಕವದಿಂದ ಅವರನ್ನು ತಪ್ಪಿಸಿ ಪರಲೋಕಕ್ಕೆ ಸೇರಿಸಲಿಕ್ಕೋಸ್ಕರವಾಗಿಯೇ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದಿರುವಂಥದ್ದು. ಅದನ್ನೇ ಲೋಕದ ಸುವಾರ್ತೆಯಲ್ಲಿ ಕೆಟ್ಟು ಹೋಗಿರುವುದನ್ನು ಹುಡುಕಿ ರಕ್ಷಿಸಲಿಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಆತನ ಲೋಕಕ್ಕೆ ಬಂದನು. ತಿಮೋಥೆಯ ಬರೆದ ಪತ್ರಿಕೆ 1ನೇ ನೋಡ್ತೇವೆ, ಆತನ ಪಾಪಗಳನ್ನು ರಕ್ಷಿಸಲಿಕ್ಕೋಸ್ಕರ ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದನು ಎಂಬುದಾಗಿ. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ದೇವರು ತಾನೇ ಆತ್ಮಸ್ವರೂಪನಾಗಿರುವಂಥವನು, ಆದಿಯಲ್ಲಿ ವಾಕ್ಯವಾಗಿರುವಂಥವನು, ತಂದೆಯೊಟ್ಟಿಗೆ ದೇವರಾಗಿರುವಂಥವನು, ತಂದೆ ಮಗ ಪವಿತ್ರಾತ್ಮ ಎಂಬ ತ್ರೈಕತ್ವದ ಸರಿಸಮಾನತ್ವವನ್ನು ಪಾತೃತ್ವ ಹೊಂದಿಕೊಂಡಿರುವಂತಹ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಶರೀರಧಾರಿಯಾಗಿ ಲೋಕಕ್ಕೆ ಬಂದಾಗ, ಆದರೆ ಯೇಸು ಎಂಬುದಾಗಿ ಹೆಸರಿಡಿ ಎಂಬುದಾಗಿ ದೇವದೂತನು ಹೇಳುವಂಥದ್ದು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ಯೇಸು ಏನಪ್ಪ ಅಂದ್ರೆ ರಕ್ಷಕನು. ಯಾವ್ದನ್ನು ರಕ್ಷಿಸ್ತಾನಂತೆ? ಪಾಪದಿಂದ. ಪಾಪದಿಂದ ಬರುವಂಥ ಸಂಬಳ ಮರಣ, ನರಕ.
ಅದನ್ನು ತಪ್ಪಿಸ್ಕೊಳ್ಬೇಕಂತಂದ್ರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಂಬಲೇಬೇಕು. ನಂಬಲಿಲ್ವಾ ನರಕ ತಪ್ಪಿದ್ದಲ್ಲ. ಇದಕ್ಕೋಸ್ಕರ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಬಂದಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಆತನ ಒಂದು ಮಾತು ಹೇಳ್ತಾನೆ. ಏನಂತಾರೆ ಅಂತಂದ್ರೆ, ಮನುಷ್ಯರ ಪಾಪ ನಿವಾರಣೆಗೋಸ್ಕರವಾಗಿ ನಾನು ಕಲ್ವಾರಿ ಕುಳಿದು ಸಾಯ್ತಾನೆ, ನಾನು ಎಷ್ಟೇಗೆ ಹೋಗ್ತೇನೆ, ಅಲ್ಲಿ ನನ್ನನ್ನು ಏನು ಮಾಡ್ತಾರೆ, ಶಿಲ್ಪಿಗೆ ಹಾಕ್ತಾರೆ, ರಕ್ತವನ್ನು ನಾನು ಸುರಿಸ್ತೇನೆ. ಯಾಕೆಪ್ಪ ರಕ್ತವನ್ನು ಸುರಿಸ್ತೇನೆ ಅಂತಂದ್ರೆ, ರಕ್ತ ಪ್ರೋಕ್ಷಣೆ ಪಾಪ ಪರಿಹಾರ ಇಲ್ಲ, ಅದಕ್ಕೋಸ್ಕರ ರಕ್ತವನ್ನು ಸುರಿಸ್ತೇನೆ, ನನ್ನನ್ನು ಸಾಯಿಸ್ತಾರೆ ಅವರು. ಅದಾದ್ಮೇಲೆ ಸ್ವಾಮಿ ಏನು ಹೇಳ್ತಾರೆ ಅಂದ್ರೆ, 3 ದಿವಸ ಆದ್ಮೇಲೆ ನಾನು ಎದ್ದೇಳ್ತೇನೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಇದು ಪುನರುತ್ಥಾನದ ಮಾತು. ಇದೆಲ್ಲ ಜನರು ಶಿಷ್ಯರು ಕೇಳ್ತಾರೆ. 3 ದಿವಸ ಆದ್ಮೇಲೆ ಎದ್ದೇಳ್ತೇನೆ ಅನ್ನುವಂಥ ಮಾತು ಅವ್ರಿಗೆ ನಮಗೆ ಬರೋದೇ ಇಲ್ಲ, ಬರಲ್ಲ, ಅವ್ರು ನಂಬಲ್ಲ. ಯಾಕೆಂದ್ರೆ ಅಲ್ಲಿವರೆಗೆ ಯಾರು ಪುನರುತ್ಥಾನವಾಗಿ ಎದ್ದು ಬಂದಿಲ್ಲ. ರೂಪಾಂತರ ಶರೀರ ಹೊಂದಿಕೊಂಡಿರುವಂತಹ ಪುನರುತ್ಥಾನದ ವ್ಯಕ್ತಿ ಅಲ್ಲಿವರೆಗೆ ಯಾರು ಎದ್ದು ಬಂದಿಲ್ಲ. ಅಲ್ಲಿವರೆಗೂ ಇಲ್ಲದೇ ಇರುವಂತಹ ಸಂಗತಿಯನ್ನ ಯೇಸು ಹೇಳಿದ್ರಿಂದ ಶಿಷ್ಯರು ನಂಬಲಿಲ್ಲ. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಪುನರುತ್ಥಾನ ಎದ್ದು ಬಂದ ಮೇಲೆ ಶಿಷ್ಯರಿಗೆ ಕಾಣಿಸ್ಕೊಳ್ತಾನೆ. ಆಗ ತೋಮ ಇರಲ್ಲ. ಇದು ಶಿಷ್ಯರಿಗೆ ಏನಂದ್ರೆ ಆಶ್ಚರ್ಯ, ಯೇಸು ಸ್ವಾಮಿ ಪುನರುತ್ಥಾನ ಎದ್ದು ಬಂದಿರುವಂತದ್ದು ನೋಡಿದ್ದಾರೆ. ತೋಮನಿಗೆ ಹೇಳ್ತಾರೆ, ತೋಮ ನಂಬ್ತಾರ? ನಂಬಲ್ಲ ಅವನು. ಯಾಕೆ? ಆ ದಿನಗಳು ಅದಿರಲಿಲ್ಲ. ಅದು ಮೊಟ್ಟ ಮೊದಲ ಸರ್ತಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಆತ ಪುನರುತ್ಥಾನವಾಗಿ ಎದ್ದು ಬಂದದ್ರಿಂದ ಮನುಷ್ಯರಿಗೆ ಪುನರುತ್ಥಾನ ಇದೆ ಎನ್ನುವಂಥದ್ದು ಆತನು ಸಾಬೀತುಪಡಿಸಿದ್ದಾನೆ. ಅದೇ ಮಾತನ್ನ ಇವತ್ತು ನಾವು ಓದ್ತಾ ಇದ್ದೇವೆ. ಏನಂತಿದ್ದೇವೆ? ಇನ್ನೊಂದ್ಸತಿ ಓದಿ ಅದನ್ನ. ನೀತಿವಂತರಿಗೂ ಅನೀತಿವಂತರಿಗೂ ಪುನರುತ್ಥಾನವಾಗುವುದೆಂದು ಇವರು ದೇವರಲ್ಲಿ ನಿರೀಕ್ಷೆ ಇಟ್ಟಿರುವ ಪ್ರಕಾರವೇ. ಸರಿ, ನೀತಿವಂತರು ಅನೀತಿವಂತರು ಪುನರುತ್ಥಾನ ಆಗ್ತದೆ. ಈ ನೀತಿವಂತರು ಯಾರು? ಯಾರು ಅನೀತಿವಂತರು? ರೋಮರ ಪತ್ರಿಕೆ 3ನೇ ಅಧ್ಯಾಯ 23 ನೋಡ್ತೇವೆ ಅಂತಂದ್ರೆ, ಹೆಚ್ಚು ಕಡಿಮೆ ಏನಿಲ್ಲ, ಎಲ್ಲರೂ ಪಾಪ ಮಾಡಿದ್ದಾರೆ. ಯಾರು? ಹೆಚ್ಚು ಕಡಿಮೆ ಏನಿಲ್ಲ. ಗಂಡು ಹೆಣ್ಣು ಅಂತ ಇಲ್ಲ, ಬಿಳಿ ಕರಿ ಅಂತಿಲ್ಲ, ಆಸ್ಟ್ರೇಲಿಯಾ, ಅಮೆರಿಕ, ಇಂಗ್ಲೆಂಡು, ಇಂಡಿಯಾ, ಚೈನಾ ಅಂತ ಇಲ್ಲ, ಅದು ವಿದ್ಯಾವಂತ ಅವಿದ್ಯಾವಂತ ಅಂತ ಇಲ್ಲ, ಐಶ್ವರ್ಯವಂತ ಬಡತನ ಅಂತ ವ್ಯಕ್ತಿತ್ವದ ವ್ಯತ್ಯಾಸವಿಲ್ಲದೆ ಲೋಕದಲ್ಲಿರುವಂಥ ಪ್ರತಿಯೊಬ್ಬ ಮನುಷ್ಯನು ಕೂಡ ಎಲ್ಲರೂ ಪಾಪ ಮಾಡಿ ದೇವರನ್ನ ಮೈ ಮೇಲೆ ಒಂದರಾದ ಹೋಗಿದ್ದಾರೆ. ಅಂದ್ರೆ ಎಲ್ಲರೂ ಕೂಡ ಪಾಪದ ನಿಮಿತ್ತ ಮರಣಕ್ಕೆ ಅವರು ತುತ್ತಾಗಿದ್ದಾರೆ. ಮತ್ತೆ ನೀತಿವಂತರು ಅನೀತಿವಂತರ ಅಂತ 2 ಭಾಗ ಇದೆಯಲ್ಲ. ಮತ್ತೆ ನೀತಿವಂತರು ಯಾರು? ನೀತಿವಂತರು ಇದ್ದಾಗ ಏನಾಗುತ್ತೆ, ದುಷ್ಟರು ಇದ್ದಾಗ ಏನಾಗುತ್ತೆ, ಅದನ್ನು ಕೂಡ ಒಂದು ಮಾತು ಓದ್ಬಿಡಿ. ಯೋಹಾನ ಬರೆದ ವಾರ್ತೆ 5ನೇ ಅಧ್ಯಾಯ 29ನೇ ವಚನ. ಯೋಹಾನ ಬರೆದ ವಾರ್ತೆ 5:29. ಎಲ್ಲರೂ ಕೇಳ್ಕೊಳ್ಳಿ, ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿರುವಂಥದ್ದು. ಎದ್ದು ಹೊರಗೆ ಬರುವ ಕಾಲ ಬರುತ್ತದೆ, ಒಳ್ಳೆಯದನ್ನು ಮಾಡಿದವರಿಗೆ ಜೀವಕ್ಕಾಗಿ ಪುನರುತ್ಥಾನವಾಗುವುದು. ಒಳ್ಳೆಯದನ್ನು ಮಾಡಿದವರಿಗೆ ಅಂದ್ರೆ ನೀತಿವಂತರಿಗೆ ಯಾವ ಪುನರುತ್ಥಾನವಾಗ್ತದೆ? ಜೀವಕ್ಕಾಗಿ ಪುನರುತ್ಥಾನ. ಜೀವಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಅಂದ್ರೆ ನಿತ್ಯವಾಗಿ ಜೀವನ ಮಾಡಲಿಕ್ಕೋಸ್ಕರವಾಗಿ, ನಿರಂತರವಾಗಿ ಪರಲೋಕದಲ್ಲಿ ದೇವ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನಿರಂತರವಾಗಿ ಜೀವನ ಮಾಡಲಿಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ನೀತಿವಂತರು ಎದ್ದು ಬರ್ತಾರೆ. ಆದ್ರೆ ಕೆಟ್ಟದನ್ನು ನಡೆಸಿದವರಿಗೆ, ಅಂದ್ರೆ ಕೆಟ್ಟದನ್ನು ನಡೆಸಿದವರಿಗೆ, ಅನೀತಿವಂತರಿಗೆ ತೀರ್ಪಿಗಾಗಿ ಪುನರುತ್ಥಾನವಾಗುವುದು. ತೀರ್ಪು ಅಂದ್ರೆ ಮರಣದಂಡನೆ, ನರಕ, ಅದಕ್ಕೋಸ್ಕರ ಪುನರುತ್ಥಾನ ಆಗ್ತದೆ. ಇಲ್ಲಿ ಎಲ್ಲರೂ ನಾವು ಇದ್ದೇವೆ. ಪ್ರಶ್ನೆ ಮಾಡ್ಕೊಳ್ರಿ, ನಾನು ನೀತಿವಂತನ ಅನೀತಿವಂತನ? ನಾನು ನೀತಿವಂತನಾಗಿರುವಂತ ಎಣಿಸಲ್ಪಟ್ಟಿರುವಂತ ಎಣಿಕೆಯಲ್ಲಿ ನಾನಿದ್ರೆ, ನಾನು ಜೀವಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಸತ್ತರೂ ಕೂಡ ಪುನರುತ್ಥಾನ ಇದ್ದು ಬರ್ತೇನೆ, ಸದಾಕಾಲ ನಾನು ಪರಲೋಕದ ದೇವರೊಟ್ಟಿಗೆ ಇರ್ತೇನೆ ಅನ್ನುವಂಥವ್ರು ಅನೇಕರು ಇದ್ದೀರಿ. ಅದರಲ್ಲಿ ಸಹೋದರ ಯೇಸುದಾಸ್ ಅವರು ಕೂಡ ಇದ್ದಾರೆ. ಅವರು ನೀತಿವಂತರಾಗಿ ಸತ್ತು ಅದನ್ನ ಹೇಳ್ತೀನಿ ಹಿಂಗೆ ಅಂತೇಳಿ. ಮತ್ತೆ ಇದೇ ಗುಂಪಿನಲ್ಲಿ ಒಂದು ವೇಳೆ ನನಗೆ ಆ ನೀತಿ ಇಲ್ಲ, ನಾನಂತ ನೀತಿವಂತರೆಂಬುದಾಗಿ ಎಣಿಸಲ್ಪಟ್ಟಿರುವಂತ ಒಂದು ನಂಬಿಕೆ ನನ್ನಲ್ಲಿಲ್ಲ ಅಂತ ನೀನು ಮನಸ್ಸಾಗ ಹೇಳಿದ್ರೆ, ನೀನು ಕೂಡ ಸತ್ತ ಮೇಲೆ ತಿರುಗಿ ನಿನ್ನ ಆತ್ಮ ಶರೀರಕ್ಕೆ ಬರ್ತದೆ. ಒಂದು ಕಾಲ ಬಂದಾಗ ಮೇಲೆ ಕೇಳ್ತೀಯ, ಆಗ ನೀನು ತೀರ್ಪಿಗೆ ನಿಲ್ತೀಯ. ನಿನ್ನ ಪಾಪವನ್ನು ದೇವರು ನೀನು ತೋರಿಸಿ ನಿನ್ನನ್ನು ಬೆಂಕಿ ಉರಿಯುವಂಥ ಗದ್ದಗಳಿರುವಂಥ ನರಕಕ್ಕೆ ಅದನ್ನು ತಲೆ ಹಾಕ್ತಾನೆ. ಇದು ನೀತಿವಂತರಿಗೆ ಅನೀತಿವಂತರಿಗೆ ಅಂತ ತುಂಬ ವ್ಯತ್ಯಾಸ. ಈಗ ಪ್ರಶ್ನೆ ಏನಂತಂದ್ರೆ, ನೀತಿವಂತರು ಯಾರು, ಅನೀತಿವಂತರು ಯಾರು? ಇಂಥ ಪಾಪಿಗಳಾಗಿರೋದು ನಾವು ನೀತಿವಂತರು ಆಗಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯತೆ ಇದೆಯೋ? ಖಂಡಿತವಾಗಿದೆ. ನಾನು ಆ ಒಂದು ಅನುಭವಕ್ಕೆ ನಾನು ಬಂದಿದ್ದೇನೆ. ಯಾರು ನೀತಿವಂತರು? ಯಾಕಂದ್ರೆ ದೇವವಾಕ್ಯದಲ್ಲಿ ರೋಮರ ಪತ್ರಿಕೆ 3:23 ಎಲ್ಲರೂ ಪಾಪ ಮಾಡಿ
ದೇವರನ್ನ ಅವ್ರು ಹೊಂದಿಕೊಳ್ಳದೇ ಇರುವಂತಹ ಒಂದು ಪಾಪದ ಸ್ಥಿತಿ ಇರುವಂತಹ ಮನುಷ್ಯ ನೀತಿವಂತರಿಂದ ಆಗ್ತಾನೆ. ರೋಮಬರದ ಪತ್ರಿಕೆ 5ನೇ ಅಧ್ಯಾಯ ಮೊದಲನೇ ವಚನ ಓದ್ರಿ. ರೋಮಬರದ ಪತ್ರಿಕೆ 5ನೇ ಅಧ್ಯಾಯ ಮೊದಲನೇ ವಚನ. ಹೀಗಿರಲಾಗಿ ನಾವು ನಂಬಿಕೆಯಿಂದ ನೀತಿವಂತರಾದ ಕಾರಣ ನಾವು ನಂಬಿಕೆಯಿಂದ ನೀತಿವಂತರಾಗ್ತೇವೆ. ಅಂದ್ರೆ ಪಾಪಿಯಾಗಿರುವಂತ ಮನುಷ್ಯನು ನಂಬಿಕೆಯಿಂದ ನೀತಿವಂತನಾಗ್ತಾನೆ. ಏನ್ ನಂಬಿಕೆ ಇದು? ಯಾರ ಮೇಲೆ ನಂಬಿಕೆ? ಎಲ್ಲಿ ನಂಬಿಕೆ? ರಕ್ಷಕನಾಗಿರುವುದು ಯೇಸು ಕ್ರಿಸ್ತನು. ಆತನು ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದಿರುವಂಥದ್ದು ನಿನ್ನ ಮತ್ತು ನನ್ನ ಬದುಕ ಪ್ರಾಯಶ್ಚಿತ್ತ ಯಜ್ಞವಾಗಿ ಸಮರ್ಪಿಸಲ್ಪಡಲಿಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದು ನಿನ್ನ ಪಾಪವನ್ನ ನನ್ನ ಪಾಪವನ್ನ ತನ್ನ ಮೇಲೆ ಹೊತ್ತುಕೊಂಡು ನಿನ್ನ ಶಾಪವನ್ನ ನನ್ನ ಶಾಪವನ್ನ ತನ್ನ ಮೇಲೆ ಹೊತ್ತುಕೊಂಡು ನಿನ್ನ ಮತ್ತು ನನ್ನ ಪಾಪದ ಶಿಕ್ಷೆಯನ್ನ ಆತನ ಕಲ್ವಾರಿ ಅನುಭವಿಸಿ ರಕ್ತವನ್ನು ಸುರಿಸಿ ಸತ್ತು ಹೊಡೆಯಲ್ಪಟ್ಟು ಪುನರುತ್ಥಾನ ಎದ್ದು ಬಂದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನ ನಂಬುವಂತವ್ರು ಏನಾಗ್ತಾರೆ? ಏನಾಗ್ತಾರೆ? ನೀತಿವಂತರಾಗ್ತಾರೆ. ನಿನ್ನ ಪಾಪ ನಿವಾರಣೆಗೋಸ್ಕರವಾಗಿ ಸತ್ತಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನ ನೀನು ನಂಬಿದ್ದೀಯೋ? ಆತನ ನನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಸೇರಿಸ್ಕೊಂಡಿದ್ದೀಯೋ? ನಿನ್ನ ಪಾಪಕ್ಕೆ ಪಶ್ಚಾತ್ತಾಪಪಟ್ಟು ಯೇಸು ಸ್ವಾಮಿಗೆ, ಸ್ವಾಮಿ ನಾನು ಪಾಪಿ, ನನ್ನ ಪಾಪ ನಿವಾರಣೆಗೋಸ್ಕರವಾಗಿ ನನ್ನ ಬದಲಾಗಿ ನಿನ್ನ ಕಲ್ವಾರಿ ಕೂದಲಲ್ಲಿ ಸತ್ತು ರಕ್ತವನ್ನು ಸುರಿಸಿ ಓಡಲ್ಪಟ್ಟು ಪುನರುತ್ಥಾನವಾಗಿ ಎದ್ದು ಬಂದಿದ್ದೇನೆ ನಂಬುತ್ತೇನೆ, ನನ್ನ ಪಾಪವನ್ನು ಕ್ಷಮಿಸಿ ಎಂಬುದಾಗಿ ನೀನು ಅರಿಕೆ ಮಾಡಿದ್ದೀಯೋ? ಆ ರೀತಿಯಾಗಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನೀನು ನಂಬಿದರೆ ನೀನು ನೀತಿವಂತನಾಗ್ತೀಯ. ಇನ್ನೊಂದು ಮಾತು, ಎಫೆಸ ಬರೆದ ಪತ್ರಿಕೆ 2ನೇ ಅಧ್ಯಾಯ 8 ಮತ್ತು 9ನೇ ವಚನ. ಎಫೆಸ ಬರೆದ ಪತ್ರಿಕೆ 2ನೇ ಅಧ್ಯಾಯ 8 ಮತ್ತು 9. ನಂಬಿಕೆಯ ಮೂಲಕ ಕೃಪೆಯಿಂದಲೇ ರಕ್ಷಣೆ. ನಂಬಿಕೆ ಮುಖಾಂತರ ನೀತಿವಂತರಾಗ್ತೇವೆ. ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಂಬೋದ್ರ ಮುಖಾಂತರವಾಗಿ ನೀತಿವಂತರಾಗ್ತೇವೆ. ಎರಡನೇ ಮುಖಾಂತರವಾಗಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೇಲೆ ಇಡುವಂತಹ ನಂಬಿಕೆಯ ಮುಖಾಂತರವಾಗಿ ನಮ್ಮ ಆತ್ಮಗಳಿಗೆ ರಕ್ಷಣೆ ಸಿಗ್ತದೆ. ಸಹೋದರ ಯೇಸುದಾಸ್ ಅವರು ಇಂಥ ಒಂದು ಅನುಭವಕ್ಕೆ ಅವರು ಬಂದದರಿಂದ, ಅವರು ದೇವರ ಮಗನಾಗಿ ಇದ್ದದರಿಂದ, ದೇವರ ಆತ್ಮವನ್ನು ಅವರು ಪಡ್ಕೊಂಡದ್ರಿಂದ ಈ ಲೋಕದಲ್ಲಿ ಎಷ್ಟೇ ಕಷ್ಟ ಬಂದರು, ಯಾರು ಏನಂದ್ರು ಕೂಡ ಯಾರು ಕೂಡ ಕೇರ್ ಮಾಡ್ತಾರೆ. ನಾನು ದೇವರೊಟ್ಟಿಗೆ ಸರಿ ಇದ್ರೆ ಸಾಕು, ನಾನು ಬೇರೆಯವ್ರ ಸಂಗತಿ ನನಗೆ ಬೇಕಾಗಿಲ್ಲ ಅಂತೇಳಿ ಧೈರ್ಯವಾಗಿ ಜೀವಿಸಿರುವಂಥ ಒಂದು ಜೀವನ ಕ್ರಮದಲ್ಲಿ ಅವರನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ನಂಬಿಕೆ ಇರುವಂಥವರಿಗೆ ಆ ಧೈರ್ಯ ಬರ್ತದೆ. ಯಾಕೆ? ದೇವರ ಆತ್ಮ ಅವರಲ್ಲಿ ಇರುತ್ತೆ. ಲೋಕವನ್ನೇ ಜಯಿಸಿರುವಂಥ ದೇವರು, ಮರಣವನ್ನ ಜಯಿಸಿರುವಂಥ ದೇವರು, ಸೈತಾನನ ಜಯಿಸಿರುವಂಥ ದೇವರು ನಮ್ಮೊಳಗಿರುವುದಾದರೆ ನಮ್ಮೊಳಗಿರುವಂಥವನು ಹೊರಗಿನವರಿಗಿಂತಲೂ ಕೂಡ ಶಕ್ತಿವಂತನು. ಆ ಶಕ್ತಿ ಪ್ರದರ್ಶನ ನಮ್ಮ ಮುಖಾಂತರವಾಗಿ ಉಂಟಾಗ್ತದೆ. ಅದಕ್ಕೆ ಸಾಕ್ಷ್ಯ ಚಿತ್ರದ ಒಂದು ಸಾಕ್ಷಿನ ಸಹೋದರ ಯೇಸುದಾಸ್ ಅವರ ಜೀವಿತದಲ್ಲಿ ನಾವು ಕೇಳಿದ್ದೇವೆ. ಅದರಿಂದ ನಂಬಿಕೆಯ ಮುಖಾಂತರವಾಗಿ ನೀತಿವಂತಿಕೆ, ನಂಬಿಕೆಯ ಮುಖಾಂತರವಾಗಿ ರಕ್ಷಣೆ ಅನ್ನುವಂಥದ್ದು ನಾವು ನೋಡ್ತೇವೆ. ನಂಬಿದ್ದೀರಾ? ಯೇಸುವನ್ನು ನಂಬಿದ್ದೀರಾ? ನೀವು ನೀತಿವಂತರೇ. ಈ ನೀತಿ, ಈ ರಕ್ಷಣೆ ನಮ್ಮ ಸ್ವಂತದ್ದಲ್ಲ, ದೇವರು ಆ ನೀತಿ ನಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ದೇವರು ನಮ್ಮ ಅಪರಾಧಗಳನ್ನು ಕ್ಷಮಿಸಿದರೆ ನಮಗೆ ಯಾರು ವಿರೋಧಿಗಳು? ನಮ್ಮ ವಿರೋಧಿಗಳು ಯಾರು? ಇದನ್ನ ಹೆಂಗಪ್ಪ ಅಂದ್ರೆ ಕೋರ್ಟ್ನಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ. ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಹತ್ರ ಒಬ್ಬ ಕೆಲಸಕ್ಕೆ ಅಂತಾರೆ ಅಪೀಲ್ ಮಾಡ್ತಾರೆ. ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಏನ್ ಮಾಡ್ತಾರೆ ಅಂದ್ರೆ ಕರುಣೆ ತೋರಿಸ್ಬಿಟ್ಟು ಕ್ಷಮಿಸ್ತಾರೆ. ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಅವರು ಕ್ಷಮಿಸಿದ ಮೇಲೆ ಇನ್ನು ಯಾವ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಆಗಲಿ ಯಾರೇ ಆಗಲಿ ಅವರನ್ನ ಹಿಡ್ಕೊಳ್ಳಿಕ್ಕಾಗಲಿ ಜೈಲಿಗೆ ಹಾಕ್ಲಿಕ್ಕಾಗಲಿ ಬರಲ್ಲ. ಯಾಕಂದ್ರೆ ಅವರನ್ನ ಪ್ರೆಸಿಡೆಂಟಿಗೆ ಕ್ಷಮಿಸಿ ಹಾಕಿಟ್ಟಿದ್ದಾನೆ. ಯೇಸು ಸ್ವಾಮಿ ಆ ಕಾರ್ಯವನ್ನು ಕ್ಷಮಿಸಿದ್ದಾನೆ, ಆ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಿದ್ದಾನೆ. ಆ ಕ್ಷಮಾಪಣೆ ಕೊಡಬೇಕು, ಸುಮ್ಮನೆ ಕ್ಷಮಿಸಲಿಲ್ಲ. ಅದಕ್ಕೆ ಬೇಕಾಗಿರುವಂಥ ಬೆಲೆ ಏನಿದೆ, ಆ ರಕ್ತ ಏನಿದೆ, ಆ ಜೀವ ಏನಿದೆ, ಅದನ್ನು ಅದನ್ನು ಮುಡುಪಾಗಿ ಇಟ್ಟು ಅದಾದ್ಮೇಲೆ ಅದನ್ನು ಕ್ಷಮಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ಅದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಹೇಳುವಂಥ ಮಾತು, ಈ ಲೋಕದಲ್ಲಿ ಪಾಪಗಳನ್ನು ಕ್ಷಮಿಸುವಂಥ ಅಧಿಕಾರ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೆ ಮಾತ್ರವೇ ಇರುವಂಥದ್ದು. ಆದ್ದರಿಂದ ಆತ ಹೇಳುವಂಥದ್ದು, ನಾನೇ ಮಾರ್ಗವು, ನಾನೇ ಸತ್ಯವು, ನಾನೇ ಜೀವವು, ನನ್ನ ಹೊರತಾಗಿ ತಂದೆ ಬಳಿ ಯಾರು ಕೂಡ ಬರ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ಈ ಗುಂಪಿನಲ್ಲಿ ಇನ್ಯಾರಾದ್ರೂ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಂಬದೇ ಇದ್ರೆ ನೀವು ನಾನು ಬೇರ್ಕೊಳ್ತಾನೆ. ನಂಬಿರಿ. ನಂಬಿಕೆಯ ಮುಖಾಂತರವಾಗಿ, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಒಂದು ನಂಬಿಕೆಯ ಮುಖಾಂತರವಾಗಿ ನಿಮ್ಮ ಪಾಪಗಳು ಕ್ಷಮಿಸಲ್ಪಡ್ತವೆ, ನೀವು ಉರಿತುವಂತರಾಗ್ತೀರಿ, ನೀವು ರಕ್ಷಿಸಲ್ಪಡ್ತೀರಿ, ಪರಲೋಕಕ್ಕೆ ಸೇರ್ಕೊಳ್ತೀರಿ, ಜೀವಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ನೀವು ಪುನರುತ್ಥಾನವಾಗ್ತೀರಿ. ನೀವು ಸತ್ತರೂ ಕೂಡ ತಿರುಗಿ ಆತ್ಮ ಬಂದು ಇದೇ ಶರೀರವನ್ನು ಎದುರಿಸಿಕೊಂಡು ಜೀವಕ್ಕೋಸ್ಕರ ಪುನರುತ್ಥಾನ ಆಗುವ ದಿನ ಹತ್ತಿರದಲ್ಲಿದೆ. ಅದರ ಕುರಿತಾಗಿ ನಾವು ಇನ್ನೂ ಹೆಚ್ಚಿಗೆ ವಿಷಯ ಹೇಳಲಿಕ್ಕೆ ಸಮಯ ಇಲ್ಲ, ಅದು ಖಂಡಿತವಾಗಿದೆ. ಆದರೆ ಅನೀತಿವಂತರಾಗುವಂಥ ಕಷ್ಟ ಸಂಗತಿ ಏನಪ್ಪ ಅಂತಂದ್ರೆ, ಅನೀತಿವಂತರು
ಅಥವಾ ದುಷ್ಟರು ಯಾತಕ್ಕೋಸ್ಕರ ಎದ್ದುವಂತ ನೋಡಿದ್ದೇವೆ? ತೀರ್ಪಿಗಾಗಿ. ಆ ತೀರ್ಪು ಹೆಂಗಾಗ್ತದಪ್ಪ ಅಂತ ದಯಮಾಡಿ ಪ್ರಕಟಣೆ ಗ್ರಂಥ 20ನೇ ಅಧ್ಯಾಯ 13ರಿಂದ 15 ವಚನ ಓದ್ಬಿಡಿ. ನಾನು ಮುಗಿಸ್ತೇನೆ, ಟೈಮ್ ಇಲ್ಲ ಹೆಚ್ಚಿಗೆ ಹೇಳಲಿಕ್ಕೆ. ಪ್ರಕಟಣೆ ಗ್ರಂಥ 20ನೇ ಅಧ್ಯಾಯ 13ರಿಂದ 15. ಸಮುದ್ರವು ತನ್ನೊಳಗಿದ್ದ ಸತ್ತವರನ್ನು ಒಪ್ಪಿಸಿತು, ಮೃತ್ಯುವು ಪಾತಾಳವು ತಮ್ಮ ವಶದಲ್ಲಿದ್ದ ಸತ್ತವರನ್ನು ಒಪ್ಪಿಸಿದವು. ಅವರಲ್ಲಿ ಪ್ರತಿಯೊಬ್ಬನಿಗೂ ಅವನವನ ಕೃತ್ಯಗಳ ಪ್ರಕಾರ ನ್ಯಾಯ ತೀರ್ಪಾಯಿತು. ಆಮೇಲೆ ಮೃತ್ಯುವು ಪಾತಾಳವು ಬೆಂಕಿಯ ಕೆರೆಗೆ ದೊಬ್ಬಲ್ಪಟ್ಟವು. ಆ ಬೆಂಕಿಯ ಕೆರೆಯೇ ಎರಡನೆಯ ಮರಣವು. ಯಾವನ ಹೆಸರು ಜೀವಬಾಧ್ಯರ ಪಟ್ಟಿಯಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿರಲಿಲ್ಲವೋ, ಅಂದ್ರೆ ಯಾರು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಂಬಲಿಲ್ಲವೋ, ಯಾರು ಯೇಸು ಕ್ರಿಸ್ತ ಕೊಡೋದು ಪಾಪ ಕ್ಷಮಾಪಣೆಯನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳಲಿಲ್ಲವೋ, ಯಾರು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ರಕ್ತಕ್ಕೆ ಒಳಪಡದೆ ಆತನು ಕೊಡುವಂತ ರಕ್ಷಣೆ ತಿರಸ್ಕಾರ ಮಾಡಿದ್ದಾರೋ, ಯಾರು ನಂಬಲಿಲ್ಲವೋ ಅವ್ರೇನ್ ಮಾಡ್ತಾರೆ? ಅವನು ಬೆಂಕಿಯ ಕೆರೆಗೆ ದೊಬ್ಬಲ್ಪಟ್ಟನು. ಬೆಂಕಿಯ ಕೆರೆಗೆ ದೊಬ್ಬಲ್ಪಡ್ತಾನೆ. ನಿನ್ನ ಆತ್ಮ ಮತ್ತು ಶರೀರ ಎರಡೂ ಕೂಡ ಸೇರ್ಕೊಂಡು ಪುನರುತ್ಥಾನವಾದ ಮೇಲೆ ನೀತಿವಂತನ ಮೇಲೆಗೆ ಪರಲೋಕಕ್ಕೆ ಹೋಗ್ತಾನೆ. ಅನೀತಿವಂತನ ರಕ್ಷಣೆ ಹೊಂದದೇ ಇರುವಂತವನು ಪುನರುತ್ಥಾನ ಹೊಂದಿರುವಂತಹ ಆತ್ಮ ಶರೀರ ಬೆಂಕಿಯ ಕೆರೆಗೆ ದೊಬ್ಬಲ್ಪಡ್ತದೆ. ಅಲ್ಲಿ ಯುಗಗಳ ಕಾಲ ಆತನು ಆ ಬೆಂಕಿಯ ಕೆರೆಯಲ್ಲಿ ಆತನು ಸಮಯವನ್ನು ಕಳೀತಾನೆ. ಅದೇ ನರಕ. ನರಕ ನರಕ ತಪ್ಪಿಸ್ಕೊಳ್ರಿ, ಸ್ವಾಮಿ ನಂಬ್ರಿ. ಈ ವಾಕ್ಯದ ಮುಖಾಂತರವಾಗಿ ನಾನು ಈ ಸಂದೇಶದಲ್ಲಿ ಮುಕ್ತಾಯಗೊಳಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಸಹೋದರ ಯೇಸುದಾಸ್ ಅವರು ಎಷ್ಟೋ ಜನರಿಗೆ ಸುವಾರ್ತೆ ಸಾರಿದ್ದಾರೆ. ಅವರ ಮರಣ ಸಂದರ್ಭದಲ್ಲೂ ಕೂಡ ಅವರು ನಂಬಿರುವಂಥ ದೇವರು, ನಾವು ನಂಬಿರುವಂಥ ದೇವರನ್ನ ನಿಮಗೆ ಪರಿಚಯ ಮಾಡಿಕೊಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಯಾರು ನಂಬಲಿಲ್ಲವೋ ನಂಬಿ ನೀತಿವಂತರಾಗಿ, ನಂಬಿ ರಕ್ಷಣೆ ಹೊಂದಿರಿ, ಪರಲೋಕ ಸೇರಿ. ನಂಬಲಿಲ್ಲವ ಭಯಂಕರವಾಗಿರುವಂಥ ಮರಣ, ಎರಡನೇ ಮರಣದ ಬೆಂಕಿಯ ಕೆರೆ ಇದೆ, ಅದು ತಪ್ಪಿಸೋದಕ್ಕೆ ಸಾಧ್ಯ ಆಗಿಲ್ಲ. ದಯಮಾಡಿ ನಿಮ್ಮ ಜೀವಿತವನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಡ್ರಿ. ಕೊನೆಯದಾಗಿ ಸಹೋದರ ಸಂಪತ್ ಕುಮಾರ್ ಅವರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಈ ಕೂಟವನ್ನು ಮುಕ್ತಾಯಗೊಳಿಸ್ತಾರೆ. ప్రార్థన చేసుకుందాం. తలంచుకొని పరమందున మా ప్రియ పరలోక తండ్రి, మా ప్రభువా గరడానికి స్తుతిస్తున్నాం. నువ్వు దయాళుడివి, కృపగలవాడివి, కనికర దేవుడి అనుబడి స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి నీ ప్రియ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారిని పరలోక నుంచి భూలోకల బట్టి మా అపరాధుల కొరకు, మా దోషుల కొరకు ఆయన శిలువలో నరగొట్టబడ్డాడు. ఆయన మా కొరకు గాయపరచబడ్డాడు, మా కొరకు మొత్తపడ్డాడు, మా దోషుల కొరకు మరణించి తిరుగులేసి పరలోక వెళ్ళి విజ్ఞాపం చేస్తున్న దేవుడు పడుచుకోవాలి. అయ్యా, ఈ మధ్యాహ్న వేళలో ఆయన మంచి వర్తమానం మేము విన్నాం. యేసుదాస్ గారి యాత్ర ముగించిన బట్టి ఇది మరణము, నీ మహిమ తెచ్చే మరణం ఇది. ఆ రోజు లాజరు చనిపోయినప్పుడు ఇది మహిమకరమైన, ఇది మహిమ కలిగిన మరణం అన్నట్టుగా లేఖనాలు చూస్తున్నాం. అలాగే తన ఈ ద్వారా ఈ రోజు సువార్త ద్వారా నీకు మహిమ కలిగింది. సువార్త వర్తమానం చక్కగా విన్నాం. మా ప్రభా స్తోత్రాలు. అవునైనా ఈ రోజు ఆయన మరణించకపోతే, పౌలో నీళ్ళు నిద్రించకపోతే మా భక్తుల మరణం విలువైనది, లాభకరమైనది, ఆశీర్వాదకరమైనది, ధన్యకరమైనదని, విలువైనదని, హర్షించగలదని లేఖనాలు రాయబడుతున్నాయి. ఈయన మరణము ద్వారా మీకు మహిమ కలిగింది. మంచి సువార్త ప్రకటింపబడుతుంది. ప్రభువా, సువార్త ప్రకటిస్తుంది. పాపము నుంచే జీతం మరణము, అది నరకం వెళ్ళిపోతున్నారు. ప్రభుని వెలిగిన వారు పరలోకం వెళుతున్నారు. ప్రభుని వెలగకపోతే నరకం వెళ్ళిపోతున్నట్టుగా లేఖనాల్లో తేటగా మీ దాసుని ద్వారా మాట్లాడే ప్రతి మాట ఇది నీకు మహిమ కలిగింది. 1000 దూరాల ముందు ప్రభు ఇక్కడ నేను సువార్త విన్నారు ప్రభువా. అందుబట్టి నేను వెలుగుకున్న వారంటే వెలిగి నేను కనుగొని ప్రభు పాపము నుంచి విడుదల కలిగి, నరకం నుంచి విడుదల కలిగి ప్రభువా మీ రాజ్యములు చేరుట కృపను పెంచండి. ప్రతి ఒక్కరు పాపల కొరకు సిలువలో వేలాలని దింపడతీవి కదా, ప్రతి ఒక్కరి కొరకు నలగొట్టబడతీవి కదా, ప్రతి ఒక్కరి కొరకు గాయపరచబడతీవి కదా నాయన. ఆ వర్తమానం మీద అవసరం ద్వారా వినిపించావు కదా. ఇంకా నేను వెలగకపోతే, అయ్యా నేను కనుగొనకపోతే, నేను మారుమూసు పొందుకోకపోతే, ఇప్పుడు మారుమూసు పొందినట్లు దయచేయండి. నేను యేసుదాస్ గారు అయినా మరణించాడు ప్రభు, నీవు నిద్రించాడు, నీళ్ళు ఆనందిస్తున్నాడు, నీ ముఖ దర్శనం చూస్తున్నాడు, నీళ్ళు హర్షిస్తున్నాడు, నీళ్ళు ఆనందిస్తూ పరలోకంలో ఉన్నాడు కనుక ఈ కూడా ప్రజలు కూడా ఒకరోజు అర్థం చేసుకోవాలి. నేను కూడా మరణిస్తాను, నన్ను కూడా ఇలాగనే ఆ తర్వాత పెట్టికలు పెట్టాలి, నన్ను కూడా భుజముల పైన మోసుకొని వెళ్ళాలి, నా పైన మొన్ని వేయాలి, నన్ను మోసుకొని వెళుతారు కదా. ఇలాగ వేసి దాచుకొని ఎలాగ వెళుతుందో తీసుకుని పోతారో నన్ను కూడా అలా తీసుకుని పోతారు. అర్థం చేసుకొని నేను వెనుకున్న వారంటే పెరిగి ప్రభు పశ్చాత్తాపడే మనసు చేయండి. పశ్చాత్తాపడిన మేము పరిశుద్ధమైన జీవితం కలిగి మేమందరం సాగినట్లు మమ్మల్ని అందరూ మీరు బలపరచమని విజ్ఞాపన చేస్తున్నాం. వాక్య చెప్పిన దాసుని బలపరచండి, బాగు వాడుకోండి. అంతేకాకుండా ప్రభు యేసుదాస్ గారు కుటుంబేతర యాత్ర ముగించుండగా విడిచిపోయిన కుటుంబం ఆదరించండి. ప్రియ పిల్లలు ఎంతో దుఃఖంలో ఉన్నారు, ఆదరించు నాయన. అవతల అల్లుడు ఆదరించండి, మన సంతానం ఆదరించండి నాయన. లోటు ఆయన లోటు నిమిత్తం
సవరించండి. సంఘానికి లోటు ఉంది, సవరించండి. కుటుంబానికి సవరించండి. బంధుమిత్రులు సవరించి ఆదరించు ప్రభువా. ఎట్టి శ్రమలలో ఉండేవాడిగా ఆదరిస్తున్నావు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1:3 కదా, ఎట్టి శ్రమలు ఉంటే ఆదరించేవాడికి నీవే కదా. ఆ రోజు లాజరు చనిపోయినప్పుడు మార్తమని ఆదరించిన మా ప్రభువా, మా ప్రియుల కుటుంబం ఆదరించండి నాయన, బంధుమిత్రులు ఆదరించండి నాయన, కుమార్తెలు ఆదరించండి, తన అల్లుడు ఆదరించండి, సంఘం ఆదరించండి, బంధుమిత్రులు ఆదరించండి నాయన. స్తోత్రాలయ్యా. ఇలాగనైనా ఆయన మరణం పొందాడు కనుక మేము కూడా ఒకసారి మరణం పొందాం. మేము కూడా ఒక రోజు ఇలాగే పడ్డేస్తారు, మమ్మల్ని కూడా ఇలాగ మోసుకొని వెళ్తారు. ఒకరోజు మా పైన మొన్న చేస్తారు ప్రభువా. మేమున్నంత కాలం భక్తి కలిగిన సంఘం మేమందరం కూడా భక్తి కలిగి నీతి కలిగి ఎలాగ నడిచాడో, ఎలాగ ప్రవర్తించాలో, ఎలాగ జీవించాడో సంఘం అంతా సాక్షి చెప్పింది. వాళ్ళ బిడ్డలు సాక్షి చెప్పారు. అలాంటి జీవితం నాకు మాకందరికి ఏమని విజ్ఞాపన చేస్తున్న స్తోత్రాలు. ముందు జరిగే కార్యక్రమంలో చక్కగా జరిపించండి, వాతావరణం వదిలించుకోండి నాయన. కొంచెం చక్కగా కానీ ముందు రోజులు ముందు సమయంలో వర్తమానంలో అక్కడ కూడా సామాజికంగా అందిస్తున్న మీ దాసులు బలపరచండి. వెళ్ళేటప్పుడు కృపస్తుపించండి, వర్షం వచ్చి ఆపణ ప్రార్థిస్తూ అన్ని కార్యక్రమం శ్రద్ధగా అభివృద్ధిస్తున్నాయినా మీ చిత్తానుసారంగా జరిపించిన మయం పదమని యేసయ్య పరిస్థితులు వేడుకొని తండ్రి, ఆమేన్. ದೇವರ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ಈ 2 ಗಂಟೆಯಿಂದ 4 ಗಂಟೆವರೆಗಿಂತ ಈ ಸೆಂಟ್ರಲ್ ಪ್ರೇಯರ್ ಸರ್ವಿಸ್ನಲ್ಲಿ 3-4 ಸರ್ತಿ ಮಳೆ ಬರಲಿಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಪಡ್ತು. ಅದು ದೇವರೇ ಅದನ್ನು ನಿಲ್ಲಿಸಿದ್ದಾರೆ ಅಂತೇಳಿ ನಾನು ನಂಬ್ತೇನೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಈಗ ದಯಮಾಡಿ ಕಾರ್ಯಕ್ರಮ ಗಮನಿಸಿ. ಈಗ ಎಲ್ಲರೂ ಕೂಡ ನೋಡುವಂಥವ್ರು ಒಂದು 10 ನಿಮಿಷ ಟೈಮ್ ಇರುತ್ತೆ, ನೋಡ್ಬಿಡಿ. ನೋಡ್ದಲೇ ಇರುವಂಥವ್ರು ಅಥವಾ ನೋಡುವಂಥವ್ರು ಕೂಡ. ಅದಾದಮೇಲೆ ದಯಮಾಡಿ ಗಮನಿಸ್ರಿ, ಕುಟುಂಬಸ್ಥರು ಮಾತ್ರವೇ ಈ ಒಂದು ಬಾಕ್ಸನ್ನು ಮುಚ್ಚಿ ಆ ಗಾಡಿಯಲ್ಲಿ ಹಾಕಿಕೊಂಡು ಹೇಳ್ಬಿಟ್ಟು ಗ್ರೇಸ್ ಬ್ರದರ್ ಸಭೆ, ಓಕೆ, ಗ್ರೇಸ್ ಬ್ರದರ್ ಸಭೆಗೆ ಗಾಡಿ ಹೋಗುತ್ತೆ. ಎಲ್ಲರೂ ದಯಮಾಡಿ ಬನ್ನಿ ಚರ್ಚ್ ಹತ್ರ. ಅವರ ಕೊನೆ ಆಸೆ ಏನಂತಂದರೆ, ಮುಖ್ಯವಾಗಿ ಕುಟುಂಬದ ಆಸೆ ಏನಂತಂದರೆ, ನಮ್ಮ ತಂದೆಯವರು ಮನೆ ಬಿಟ್ಟರೆ ಸಭೆ, ಮನೆ ಬಿಟ್ಟರೆ ಚರ್ಚೆ ಅವ್ರಿಗೆ ಪ್ರಾಣ. ಹಾಗಾಗಿ ಅವರನ್ನು ಚರ್ಚ್ನಲ್ಲಿ ಇಟ್ಟುಬಿಟ್ಟು ಒಂದು ಪ್ರೇಯರ್ ಮಾಡಿ ಮತ್ತು ಅಲ್ಲಿಂದ ಮತ್ತೆ ಸಮಾಧಿಗೆ ನಾವು ತಗೊಂಡು ಹೋಗ್ತೇವೆ. ಅಲ್ಲಿ 15 ನಿಮಿಷಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಿಗೆ ಟೈಮ್ ಇರೋದಿಲ್ಲ. ಅನುಕೂಲ ಇರುವಂಥವ್ರು ಮುಖ್ಯವಾಗಿ ಕುಟುಂಬಸ್ಥರು, ಸಭೆಯವರೆಲ್ಲರೂ ಕೂಡ, ಮಿಕ್ಕಿರೋರು ಕೂಡ ಸಭೆ ಹತ್ರ ಬನ್ನಿರಿ. ಅಲ್ಲಿ ಒಂದು 15 ನಿಮಿಷದ ಕಾರ್ಯಕ್ರಮ ಮುಗಿಸ್ಕೊಂಡು ಮತ್ತೆಲ್ಲಿಂದ ಅದೇ ಗಾಡಿಯನ್ನು ಮಿಲಿಟರಿ ಕ್ಯಾಂಪ್ ಹತ್ರ ಇರುವಂಥ ಬರಿಯಲ್ ಗ್ರೌಂಡಿಗೆ ಹೋಗ್ತೇವೆ. ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಏನಿದೆ, ಈ ಗಾಡಿಯನ್ನ ಇದು ಕಫರಿ ಬಾಕ್ಸನ್ನ ಗಾಡಿಯಲ್ಲಿ ಇರುವಂಥದ್ದು ಮತ್ತೆ ಗಾಡಿಯನ್ನು ತಗೊಂಡು ಹೋಗುವಂಥದ್ದು, ಕುಟುಂಬಸ್ಥರು ನಾವು ದೊಡ್ಡ ಗುಂಪಿದ್ದೇವೆ. ನಾವೇ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ವ್ಯಕ್ತಿಗತವಾಗಿ ನಮ್ಮ ತಂದೆಗೆ ಆ ರೀತಿಯಾಗಿ ನಾವು ಋಣಸ್ಥರಾಗಿ ತೀರಿಸ್ಕೊಳ್ತೇವೆ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ದಯಮಾಡಿ ಬೇರೆಯವರು ಏನು ಟೆನ್ಷನ್ ಮಾಡಬೇಕಾಗಿಲ್ಲ, ಫಾಲೋ ಮಾಡಿ ರಾಗ ಹೇಳ್ಕೊಂಡು ಹೋಗ್ಬೋದು. ಮತ್ತು ಸಹೋದರ ಜಾನ್ ಬೆನ್ನಿ ಅವರು ಕೂಡ ಅಲ್ಲಿ ವೆಹಿಕಲ್ಸ್ ಕಟ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಕುಟುಂಬಸ್ಥರು ಕೂಡ ಅಲ್ಲಿ ವಯಸ್ಸಾಗಿರುವಂಥವರು, ಬದೈನರು ದಯಮಾಡಿ ಅದನ್ನು ಉಪಯೋಗಿಸ್ಕೊಳ್ರಿ. ಮತ್ತು ಮಳೆ ನಿಂತಿದೆ, ನಾವು ಸಕ್ರಮವಾಗಿ ಹೋಗೋದಾದರೆ ನಾವು ಅಲ್ಲಿ ಬರಿಯಲ್ ಗ್ರೌಂಡ್ ಅಂತ ದೊಡ್ಡ ಕಾರ್ಯಕ್ರಮ ಏನಿಲ್ಲ, ಅಲ್ಲಿ ಬೇಗ ಮುಗಿಸ್ಬಿಡ್ತೇವೆ. ದಯಮಾಡಿ ಸಹಕರಿಸಬೇಕು. ಎಲ್ಲರೂ ಕೂಡ ಈ ರೀತಿಯಾಗಿ ನೀವು ಸಹಕರಿಸಬೇಕಂತ ನಾನು ಕೇಳ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಇದ್ರ ಕುರಿತಾಗಿ ಇನ್ನೊಂದು ಮಾಹಿತಿಯನ್ನು ಜಸಿಂತ್ ಅವ್ರು ಹೇಳಿದ ಮೇಲೆ ಒಂದು 10 ನಿಮಿಷ ನೋಡಿದ್ಮೇಲೆ ನಾವು ನಮ್ಮ ಮುಂದಿನ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಮುಂದುವರಿಸ್ತೇವೆ. ದಯವಿಟ್ಟು ನೋಡೋವರೆಲ್ಲ ಪ್ಲೇಸ್ ಈ ಕಡೆಯಿಂದ ಬನ್ನಿ, ಈ ಕಡೆ ಮುಂದೆ ನೋಡ್ಕೊಂಡು ಹೋಗಿ. ಅದಾದಮೇಲೆ ನಾವು ನಾನು ಹೆಸರು ಹೇಳ್ತೀನಿ, ಅವ್ರು ಮಾತ್ರ ಬಂದು ಈ ಒಂದು ಬಾಕ್ಸ್ನ ನಮ್ಮ ಅಪ್ಪಾಜಿನ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ. 5 ನಿಮಿಷ ನೋಡ್ಕೊಳ್ಳೋರು ದಯವಿಟ್ಟು ಈ ಕಡೆ ಬನ್ನಿ, ನನ್ನ ಕಡೆಯಿಂದ ಬನ್ನಿ. ಯಾರು ನೋಡಬೇಕು ಅಂತಂದರೆ 10 ನಿಮಿಷ, ಟೈಮ್ ಇಲ್ಲ. ದಯವಿಟ್ಟು ಈ ಭಾಗದಲ್ಲಿ ಇರೋರು ಒಂದು ಸ್ವಲ್ಪ ಜಾಗ ಮಾಡಿ. ಈ ಕಡೆ ದೊಡ್ಡ ಕ್ರೌಡ್ ಇದೆ, ಪಾಸ್ ಆದ್ಮೇಲೆ ಬೇಕಾದ್ರೆ ನೀವು ನೋಡ್ಬೋದು. ಇಬ್ರು ಕ್ಲಾಶ್ ಆಗೋದು ಬೇಡ, ನೀವು ಸ್ವಲ್ಪ ಅವಕಾಶ ಮಾಡಿ.
ಗುಂಪಾಗಿ ನಿಲ್ಬೇಡಿ, ನೋಡಿದಂತವ್ರು ಹಾಗೆ ಮುಂದೆ ಪಾಸ್ ಆಗ್ಬೇಡಿ. ನೋಡಿದಂತವ್ರು ದಯಮಾಡಿ ಹಾಗೆ ಪಾಸ್ ಆಗ್ಬಿಡಿ, ನಿಲ್ಬೇಡಿ.